ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న పత్రిజీ ధ్యాన మహాయాగం కైలాసపురి కడతాల్కు విచ్చేసిన ఆత్మబంధువులందరికీ మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. సో మరి ఇంత గొప్ప యాగంలో మనం యూత్ కోసం ట్రూత్ ఫర్ యూత్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకుంటున్నాం 9 days పాటు. సో యువతకి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, ధ్యానాన్ని అందించడానికి మరి ఇంత గొప్ప ట్రూత్ ఫర్ యూత్ ప్రోగ్రామ్కి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఎస్, థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఈరోజు మనకి ట్రూత్ ఫర్ యూత్లో అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు స్వాగ్ ఫౌండర్ అండ్ స్వాధ్యాయ యోగా కో-ఫౌండర్ అయినటువంటి పరిణిత పత్రి మేడం. సో వారిని సాదరంగా మన చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. ప్లీజ్ వెల్కమ్ మేడం. గట్టిగా చప్పట్లు. హాయ్, ప్రశ్నలు ఓకేనా మీకు? మిమ్మల్ని ఆలోచింపజేయాలని నా ప్రయత్నం, సరేనా? నేను చెప్పింది విని తలూపి ఓకే ఓకే చెప్పట్లని కాదు, మనము ప్రశ్నలకి సమాధానాలు తెచ్చుకుందాం. పెన్ను పేపర్లు ఉన్నాయా మీ దగ్గర? ఏమన్నా మొబైల్స్ ఉన్నాయా? మొబైల్స్లో నోట్ చేసుకోండి, లేకపోతే వాయిస్ రికార్డ్ చేసుకోండి, రాసుకోండి, ఏదన్నా రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకుంటే మంచిది. నా దగ్గర 21 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 21 ప్రశ్నలకి మీరు సమాధానం మీకు మీరు ఇచ్చుకుంటే మనం ఎదుగుతాం జీవితంలో. ఓకేనా సార్? మీకు కూడా అందరికీ, పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ, ఎవరు స్పెషల్ కాదు ఇక్కడ. ఏదైనా కానీ క్లాస్కి వచ్చినప్పుడు నోట్ చేసుకోవడం, రాసుకోవడం అనేది మంచి పద్ధతి నేర్చుకోవడానికి. అది లేకపోతే నేర్చుకునే లాభం లేదు. విని ఏదో చప్పట్లు కొట్టి పోయామా, ఉన్నామా, తిన్నామా అని కాదు, నేర్చుకోవాలి. సరేనా? ఆల్ రెడీయా? మీరు వాయిస్ రికార్డింగ్ చేసుకోండి, లేకపోతే రాసుకోండి, లేకపోతే మొబైల్లో నోట్ డౌన్ చేసుకోండి, మీ ఇష్టం. 21 క్వశ్చన్స్కి ఇవాళ మనము మన సమాధానాలు మనం ఇచ్చుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా? మన భవిష్యత్తు గురించి నాకు అవగాహన ఉందా లేదా? నా భవిష్యత్తు గురించి నాకు అవగాహన ఉందా లేదా? మీరు కావాలంటే నా రికార్డ్ కూడా చేసుకోండి మీ మొబైల్లో, పర్వాలేదు, నో ప్రాబ్లం. నా భవిష్యత్తు గురించి నాకు అవగాహన ఉందా లేదా అంటే ఎలాంటి అవగాహన? నా భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది నాకు ఒక అంచనా ఉందా లేదా? నేనేం అవ్వాలనుకుంటున్నాను, నేనేం సాధించాలనుకుంటున్నాను, నాకేం కావాలి? ఆ క్వశ్చన్కి అందరి దగ్గర ఆన్సర్ లేదు. ఏంటిది? నాకు ఏం కావాలి, నాకు అసలు జీవితంలో ఏం కావాలి అనే క్వశ్చన్కి మీ దగ్గర ఒకవేళ ఆన్సర్ వస్తే మీకు 100% క్లారిటీ వచ్చేసినట్టే. ఇవాళ పత్రిజీ కాన్సెప్ట్ చెప్పారు కదా, నిత్యం అనిత్యం అని. ఆ నిత్యమైన ఏం కావాలి అనేది మీరు ఒకవేళ మీకు మీరు అంచనా వేసుకుంటే కనుక, తెలుసుకుంటే కనుక మనం మాస్టర్ అవుతాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి? నా భవిష్యత్తు గురించి నాకు అవగాహన ఉందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. అర్థమైంది కదా ఫస్ట్ క్వశ్చన్? మెల్లిమెల్లిగా సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. నేను పరిపక్వం చెందుతున్నానా లేదా? మెచ్యూరిటీ. ఓకే, ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? మెచ్యూరిటీ. సో నేను పరిపక్వత దిశగా వెళ్తున్నానా లేదా? మెచ్యూర్గా అవుతున్నానా లేదా? నిన్నటికి ఇవాళకి ఎక్కువ మెచ్యూర్గా ఉన్నానా లేదా? ఇవాళకి రేపటికి ఎలా నేను మెచ్యూరిటీ తెచ్చుకోవాలి అనేది సెకండ్ ప్రశ్న. ఏంటిది అది? నేను పరిపక్వత చెందుతున్నానా లేదా? నిన్నటికి ఇవాళకి నేను ఎంత మెచ్యూర్ అయినాను? అదే స్టూపిడ్ ఫెలో లాగా ఉన్నానా, ఇంకొంచెం బెటర్ స్టూపిడ్ ఫెలో లాగా ఉన్నానా? ఓకే, రేపు ఇంకొంచెం కొంచెం తక్కువ స్టూపిడ్, అవతల కొంచెం తక్కువ స్టూపిడ్, అలా ఆ స్టూపిడ్ తక్కువ చేసుకుంటూ మాస్టర్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా మెచ్యూరిటీ మనము తెచ్చుకోవాలి. సెకండ్ క్వశ్చన్ ఏంటి? నేను పరిపక్వత చెందుతున్నానా లేదా అనేది సెకండ్ క్వశ్చను. అది మీకు మీరు సమాధానం ఇచ్చుకోవాలి. మీకోసం ఎవరు సమాధానం ఇవ్వరు. అది సాధ్యం కాదు. అది సమాధానం తెచ్చుకోవాలంటే మీ లోపలికి వెళ్ళి మీ
పూర్ణాత్మను అడగండి, ఆ సమాధానం వస్తుంది. అంతేగాని పక్కన ఉన్న మనుషులను అడగకండి, మీ ఫ్యామిలీ మనుషులను అడగకండి, మీ అన్నదమ్ములని, మీ అమ్మ నాన్నలని, మీ పిల్లల్ని అడగకండి. అర్థమవుతుందా? ఓకే ఓకే. సో నేను పరిపక్వం చెందుతున్నానా లేదా అనేది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, నా మూలం మరియు నా బాహ్య వ్యక్తిత్వం లేదా షెల్ సామరస్యపూర్వకంగా పెరుగుతున్నాయా లేదా. అంటే నా బయట ఉన్న వ్యక్తిత్వం ఏదైతే ఉందో, నా లోపల ఉన్న డొల్లతనం ఏదైతే ఉందో అది పెరుగుతున్నాయా లేదా. అంటే నేను బయట చూపించుకునేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. ఆ రెండిటికి గ్యాప్ ఎంత ఉంది. అంటే నేను మహా పండితురాలని, నాకు ఇవి తెలుసు అవి తెలుసు అని చెప్పుకుంటూ లోపలంతా ప్రాక్టికల్గా సున్నా ఉంటే ఏమన్నా లాభం ఉందా? ఇవాళ పత్రిక చెప్పారు ఒకటి, ఏంటి మణిపూరకంలో ఏంటి, బయట కంకణాలు అడుగుతాం, పేరు బిరుదులు అన్నీ వస్తాయి, కానీ ప్రాక్టికల్ లైఫ్ వచ్చేసరికి 0 మార్క్స్. ఓకే, అలా మనము బాహ్య ప్రపంచంలో ఒకటి, లోపల ఉన్న ఆ డొల్లతనంని, ఆ రెండిటికి బ్రిడ్జ్ ఎలా కడుతున్నాము అనేది మనం చూసుకుంటున్నామా లేదా, అది మూడో ప్రశ్న. ఓకే, మనం బయట చాలా గొప్పగా మాట్లాడుతుంటాం, స్పిరిచువాలిటీ అంటే ఇది, మెడిటేషన్ అంటే అది, ఆ మాస్టర్ ఇది, ఈ మాస్టర్ అది. కానీ నిజంగా మనకి అన్నీ తెలుసా? మనం మాట్లాడేది అర్థం మనకి తెలుసా? మనకే తెలుసా? పోనీ ఇక్కడ ఎవరెవరు ఆస్ట్రల్ బాడీ అనే మాట విన్నారు? ఆస్ట్రల్ బాడీ అంటే ఎవరైనా చెప్తారా? సూక్ష్మం అంటే కనపడింది. నేను కనపడుతుందా లేదా అని అడిగానా? ఆస్ట్రల్ బాడీ అంటే ఏంటని అడిగానా? ఇప్పుడు చెప్పండి, ఆస్ట్రల్ బాడీ అంటే ఏంటి? మళ్ళీ అదే మాట. ఆస్ట్రల్ బాడీ అంటే ఏంటి? 7 శరీరాల ఒక బాడీ నాకు తెలుసు. ఆస్ట్రల్ బాడీ అంటే ఏంటి? మళ్ళా కనపడింది సూక్ష్మం కాకుండా ఆన్సర్లు ఇవ్వండి. నేను ఆస్ట్రల్ ట్రావెల్ గురించి మాట్లాడలే, ఆస్ట్రల్ బాడీ గురించి అడుగుతున్నా. చూసారా, ఇప్పుడన్నా మీకు క్లారిటీ లేదని అనిపిస్తుందా లేదా? ఆస్ట్రల్ బాడీ అంటే ఏంటో తెలుసా? చెప్పాలా వద్దా? ఖర్చు అవుతుంది. మీ అటెన్షనే నా ఖర్చు. భావాత్మక శరీరం ఏంటో తెలుసా? ఇమోషనల్ బాడీ. ఓకే, ఏ శరీరంలో అయితే మన ఎమోషన్స్, భావనలు గజిబిజిగా ఉంటాయో దాన్ని ఎమోషనల్ బాడీ అంటారు. ఏ బాడీలో అయితే ఎమోషన్స్ సరిగ్గా అలైన్మెంట్లో కరెక్ట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయో దాన్ని ఆస్ట్రల్ బాడీ అంటారు. అర్థమైందా? రిపీట్ చేయాలనా? ఏ శరీరంలో అయితే ఎమోషన్స్ గజిబిజిగా ఉంటాయో, ఏం ఎమోషన్స్ వస్తున్నాయో, ఏం ఎమోషన్స్ పోతున్నాయో తెలియని స్థితిలో ఆ శరీరాన్ని ఎమోషనల్ బాడీ, భావాత్మక శరీరం అంటాము. ఏ శరీరంలో అయితే హయ్యర్ ఎమోషనల్ బాడీ, అది అంటే ఉన్నతమైన భావాత్మక శరీరం, దాన్ని ఆస్ట్రల్ బాడీ అంటారు. ఆ ఆస్ట్రల్ బాడీలో ఎమోషన్స్ ఆర్గనైజ్డ్గా ఉంటాయి, కరెక్ట్గా ఉంటాయి. అంటే కరెక్ట్గా ఆర్గనైజ్ చేసి ఉంటాయి, దాన్ని ఆస్ట్రల్ బాడీ అంటారు. అంటే ఆస్ట్రల్ బాడీ ఈజ్ నథింగ్ బట్ హయ్యర్ ఎమోషనల్ బాడీ. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది ఆస్ట్రల్ బాడీ అంటే ఏంటో. నెక్స్ట్ టైం ఆస్ట్రల్ బాడీ అంటే సూక్ష్మ శరీరం మనకండి. ఆత్మ కూడా కనపడదు కూడా, ఆత్మ కూడా సూక్ష్మ శరీరమేనా? మరి దీనికి తేడా ఏంటి? ఇది సూక్ష్మమే కదా. అర్థమైందా? అర్థం కాలే? సో రెండవ ప్రశ్న ఏంటి? సారీ, మూడు అయిపోయింది. ఫస్ట్ది ఏంటి? సెకండ్, 3 నా బాహ్య వ్యక్తిత్వం, నా లోపల ఉన్న డొల్లతనానికి ఎంత గ్యాప్ ఉంది, లేదా 2 సేమ్ ఉన్నాయా అది చెక్ చేసుకోవాలి. నేను మాట్లాడేది, నేను ప్రాక్టికల్ చేసేది ఒకటే ఉన్నాయా లేదా. ఓకే, 4వ ప్రశ్న, నా తప్పులను తగ్గించుకోవడంలో నేను విజయం సాధిస్తున్నానా లేదా.
ఏంటిది? నా తప్పులను తగ్గించుకోవడంలో నేను విజయం సాధిస్తున్నానా లేదా? రాసుకుంటున్నారా లేదా? మెమరీ పవర్ టూ మచ్ ఉందా మీకు? 21 క్వశ్చన్స్ నేను అడుగుతా, మళ్ళా అప్పచెప్పాలి. ఏంటిది? చెప్పు. మరి ఎందుకు రాయలేదండి? 2 సార్లు చెప్పానండి నేను మీకు. విజయం సాధిస్తున్నానా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తప్పులో ఒప్పుకోం. విజయం సాధిస్తున్నా లేదా పక్కన పెట్టండి. నేను తప్పు చేస్తానా? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? నేను అసలు తప్పే చేయను. తప్పులు చేయరా మనము? చేయకూడదా? మరి తప్పులు ఎందుకు ఒప్పుకోరు? ఏం అహంకారం? ఏం అడ్డం వచ్చింది ఇది ఒప్పుకోవడంలో? నేను తప్పు చెయ్యా, నేను ఎప్పుడు రైటే. ఫస్ట్ ఒప్పుకోండి, దాని తర్వాత సరిదిద్దుకోవడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నా స్వంత ప్రయోజనం కోసం ప్రజలను ఉపయోగించుకునే ధోరణిని నేను అధిగమించానా? ఏంటిది? నా స్వంత ప్రయోజనం కోసం పక్కవారిని ఉపయోగించుకోవడం ఆపేశానా లేదా? దాన్ని అధిగమించానా లేదా? ఒకళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటాం మనం మన స్వార్థం కోసం. అది ఎవరైనా కానివ్వండి, ఉపయోగించుకుంటామా మన పక్కన వాళ్ళని? ఇప్పుడు నో అంటారు, బయటకు వెళ్ళి ఉపయోగించుకుంటారు. ఇప్పుడంతా మంచివారే, గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ ఇక్కడంతా. ఇదేంటి ఎన్నో ప్రశ్న? 5వ ప్రశ్న. సో నా స్వంత ప్రయోజనం కోసం ప్రజలను ఉపయోగించుకునే ధోరణి నేను మార్చుకుంటున్నానా లేదా అనేది 5వ ప్రశ్న. బాగున్నాయి ప్రశ్నలు? బాగుంటాయి. ఇది ఎవరు ఇచ్చారంటే టార్కమ్ సెరడేరన్ గారు ఇచ్చారండి. ఓకే, పెద్ద ఆథరు. మీకు తెలుసో లేదో నాకు తెలీదు. టార్కమ్ సెరడేరన్ గారి పుస్తకాలు చదవండి, చాలా జ్ఞానం వస్తుంది. 6వ ప్రశ్న. మూలాన్ని విస్తరించడానికి నాకు కొత్త నైపుణ్యాలు, ఆలోచనల నుండి కొత్త స్వేచ్ఛ, భావోద్వేగాలు మరియు అలవాట్లు అవసరమా? కొత్త అలవాట్లు, కొత్త ఆలోచనలు, కొత్త పద్ధతులు నేను స్వీకరిస్తున్నానా లేదా? ఏం విస్తరించడానికి? నా మూలాన్ని, నా చైతన్యాన్ని, నా జ్ఞానాన్ని, నా ఎనర్జీని విస్తరించడానికి నాకు ఏమేమి కొత్త అలవాట్లు నేను చేసుకోవాలి, ఏవేవి పాత అలవాట్లు నేను వదిలేసేయాలి. కొత్త హ్యాబిట్లను చేసుకోవాలి, పాత హ్యాబిట్లను వదిలేయాలి. సో కొత్త నైపుణ్యాలు అంటే స్కిల్స్. నీకేమేమి స్కిల్స్ కావాలి? నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ధ్యాన ప్రచారం చేయాలనుకున్నావు అనుకో, నీకేమేమి స్కిల్స్ కావాలి? కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ కావాలి, కాన్ఫిడెన్స్ కావాలి, అవునా కదా? సో నీకేం చేయాలంది, దానికోసం నువ్వేం చేయాలి, ఏమేమి నైపుణ్యాలు నువ్వు తెచ్చుకోవాలి అనేది నువ్వు ఆలోచించాలి. అన్నీ రాసుకుని వచ్చా మీకోసం చెప్పడానికి. ఓకే, నెక్స్ట్ 7th ఏంటంటే, నా అలవాట్లు, ప్రతికూల భావోద్వేగాలు మరియు హానికరమైన పదాలు మరియు ఆలోచనలపై నేను మరింత నియంత్రణను పొందుతున్నానా లేదా? హాని లేనితనము, ఆలోచనల ద్వారా హాని చేయకపోవడము, మాటల ద్వారా హాని చేయకపోవడము, మన భావోద్వేగాల ద్వారా హాని చేయకపోవడము, ఇవన్నీ నేను నియంత్రణకు చెందుతున్నా లేదా? మన నోటి నుంచి స్టూపిడ్ ఫెల్లో తిట్టక్కర్లే, బుర్రలో స్టూపిడ్ ఫెల్లో తిడితే చాలు, అది కూడా కర్మ కిందికి వస్తుంది. ఇప్పుడు మీరు నన్ను తిట్టుకుంటున్నారా లేదా అనేది నాకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు, కానీ అది కర్మకి కౌంట్ అవుతుంది. బుర్రలో తిట్టుకున్నా కానీ కర్మలో కౌంట్ అవుతుంది. అది హింస. మీ భావోద్వేగాల్లో నా పట్ల ద్వేషం ఉంటే అది కూడా హింస, అది కూడా కర్మలోకి లెక్క చేయబడుతుంది. మొబైల్ దయచేసి అందరూ బంద్ చేసుకోవాలి. అది ఇంగిత జ్ఞానము, అది ఎవరు చెప్పకూడదు.
సో ఏంటిది 7వ ప్రశ్న? నా ప్రతికూల అలవాట్లు, ప్రతికూల ఆలోచనలు, ప్రతికూల భావోద్వేగాలు, ప్రతికూల మాటలు పైన నియంత్రణను తెచ్చుకున్నానా లేదా? హాని లేకుండా ఉన్నానా లేదా ఈ అన్ని క్షేత్రాలలో? మీ అత్తగారు మిమ్మల్ని తిడతారు, లేకపోతే మీ భార్య మిమ్మల్ని తిడుతుంది, లేకపోతే మీ ఆయన మిమ్మల్ని తిడతారు. ఏం చేస్తారు? బయట చెప్పుకోలేక కక్కలేక మింగలేక లోపడే తిట్టుకుంటూ కూర్చుంటారు. అది కూడా కర్మనే. పత్రిజీ చెప్పారు, జీసస్ చెప్పారని. ఏం చెప్పారు జీసస్ అంటే? లవ్ యువర్ ఎనిమీస్, నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమించాలి అని. వాస్తవంగా మాట్లాడితే మనకి శత్రువులు ఎవరు లేరు, అవునా కదా? ఉన్నారా శత్రువులు? కానీ ఈ మాయా లోకల్లో మనకి అందరు శత్రువులాగా కనిపిస్తారు. కాబట్టి మీ శత్రువులు ఎవరైతే మీరు అనుకుంటున్నారో వాళ్ళందరినీ మీరు ప్రేమించండి. అది 7వ ప్రశ్న. ఓకే, నెక్స్ట్ 8వ ప్రశ్న ఏంటంటే, నా పరిమితులను ఇతరులపై విధించకూడదని నేను నేర్చుకున్నానా లేదా? నా లిమిటేషన్స్ని అంటే నా పరిమితులని నేను వేరే వాళ్ళపై విధించకుండా ఉన్నానా లేదా? అంటే ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో మనకు సంబంధంలే. ఉన్నవాళ్ళు శ్రద్ధగా వినండి అంతే. పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు సంబంధం లేదు. మనం ఎందుకు వచ్చాము ఇక్కడ? వినడానికి వచ్చాం, నేర్చుకోవడానికి వచ్చాం. దాని మీద ధ్యాస పెట్టండి. ఎవరు పక్కన ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఎవరు వీళ్ళెవరు మనకు సంబంధం లేదు. ఉందా? మనం చూడకూడదు, కళ్ళు అట్లా తిప్పకూడదు. ఓకే, ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎవరు మాట్లాడినా కానీ. ఓకే, సో ఏంటిది ఈ ప్రశ్న? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. మన చిన్నప్పుడు మన అమ్మలు చెప్తారు, వర్షంలో తడవద్దయ్యా, జ్వరం వస్తుంది లేకపోతే జలుబు వస్తుంది. అది ఆమె పరిమితి. ఆమె పరిమితిని మన మీద రుద్దుతుంది. నాకు జలుబు రాకపోవచ్చు, ఏ జలుబు వచ్చి తీరుతుందా? ఆమెకు వచ్చింది కాబట్టి నాకు వస్తుందా? ఇంకోళ్ళు అంటారు పెళ్లి చేసుకోవద్దు అంటారు. అంటే వేరే వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ లేదని చెప్పేసి నువ్వు పెళ్లి చేసుకోవద్దయ్యా అంటారు. వాళ్ళ పరిమితి అది. సో ఏదైనా కానీ మన పరిమితులని, మన లిమిటేషన్స్ని వేరే వాళ్ళ మీద రుద్దొద్దు. దాని మీద మీరు మాస్టరీ సాధించారా లేదా? ఏమైంది? అది మన అనుభూతి, మన అనుభవం. అనుభవాన్ని అనుభవంగా షేర్ చేసుకోండి, ఉచిత సలహాలు ఇవ్వమాకండి. నేను ఇలా చేశాను కాబట్టి ఇలా అయింది, నీకు కూడా అలాగే అవుతుంది. ఎవరు చెప్పాడు? అలాగే అవుతుందా? ఎవరి డిజైన్ వాళ్ళకు ఉంది, ఎవరి కర్మ వాళ్ళకు ఉంది కదా. ఎవరికి ఎలా జరగాలి వాళ్ళకి ఎలా జరుగుతుంది కదా. నీది నాది ఒకటేనా? నీ పక్కన వారికి కూర్చున్నది నీది ఒకటేనా? కాదు. నాకు అలా జరిగింది, అక్కడితో ఆపేసాయి. కాబట్టి నువ్వు అలా చేయకూడదు, వద్దు. అది పేరెంట్స్ అయినా కానీ, పిల్లలైనా కానీ, ఫ్రెండ్స్ అయినా కానీ, కొలీగ్స్ కానీ కానీ, గ్రూప్ మెంబర్స్ అయినా ఎవరు కానీ అట్లా ఉచిత సలహాలు ఇవ్వమాకండి. అది నీ అనుభవం. నువ్వు నీ అనుభవం లాగా మాత్రమే చెప్పు. అర్థమైందా? ఏమర్థమైంది? ఉచిత సలహాలు ఇవ్వదు కాదు, నీ పరిమితులను వేరే వాళ్ళు రుద్దొద్దు. అందుకే అవగాహన తెచ్చుకోండి అంటున్నా నేను. వాళ్ళు కండిషన్ చేసుకోండి, మీరు విడుదల అవ్వండి అంతే. మీరు కండిషనింగ్ మీ పిల్లలు చేయకుండా చూసుకోండి చాలు అంతే. నాకు ఇలా ధ్యానం చేస్తే నాకు ఇలా అనుభవం వచ్చింది, నీకు కూడా అలాగే వస్తుంది. నాకు 40 రోజుల్లో ఓపెన్ అయిపోయింది, నీకు 40 రోజుల్లోనే ఓపెన్ అవుతుంది. అలా ఏమి లేవు రూల్స్, ఎవరిది వారే, ఏమున్నా తీరే కదా. బాగుందా?
ఏం లేదు. ఎవరిది వాళ్ళదే, ఎవరి సాధన వాళ్ళదే, ఎవరి టైం వాళ్ళదే, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదే, ఎవరి సిన్సియరిటీ వాళ్ళదే, ఎవరి కర్మ వాళ్ళదే, ఎవరి డిజైన్ వాళ్ళదే, ఎవరి లైఫ్ వాళ్ళది. ఓకే. 8వ ఏంటి? నా పరిమితులని వేరే వాళ్ళ మీద రుద్దుతున్నానా లేదా? ఓకే. 9వ ప్రశ్న, నేను జీవితంలో లోతైన అర్థాన్ని చూస్తున్నానా లేదా? పైన కనిపించేవే సత్యం అనుకుంటున్నామా? మనకు కనిపించేవే సత్యం అనుకుంటున్నానా? లోతైన అర్థాన్ని చూడగలుగుతున్నామా లేదా? పక్కన ఎవరేం నడుస్తున్నా, ఏం జరుగుతున్నా కళ్ళు తిప్పమాకండి దయచేసి. ఏంటిది 9వ ప్రశ్న ఏంటి? చేస్తున్నారా? ప్లీజ్, నేను ఒకటి చెప్తున్నా, ట్రై అనే పదం మానేయండి. డూ ఆర్ డై. చేస్తారా చేయరా అంతే. ట్రై నేను నమ్మను. చేయలేపడానికి ట్రై చేయమా ఒకసారి? చేయలేపడానికి ట్రై చేయ ఒకసారి. లేపేసావు కదా, నేను ట్రై చేయమన్నా. నేను ట్రై చేయమన్నా, నువ్వు ఎందుకు లేపేసావు? ఈడన్నా ఉంటుంది, ఈడన్నా ఉంటుంది. ఇదేంది? అంతే కదా. చేయందు లేపావు, ట్రై చేయన్నాను కదా నేను. అర్థమైందా? చెయ్యి లేకపోతే చేయకు. సో నేను జీవితంలో లోతైన అర్థాన్ని చూస్తున్నానా లేదా, చూడగలుగుతున్నా లేదా? అంటే ఉన్నది ఉన్నట్టుగా చూస్తున్నానా, నాకు కనిపించేలాగా చూస్తున్నానా? ఉన్నది ఉన్నట్టుగా చూస్తున్నానా, నా చూపును బట్టి ఎదుటిది కనిపిస్తోందా అనేది ప్రశ్న. 9వ ప్రశ్న. పెద్ద ప్రశ్న ఏమైంటుంది అనుకుంటున్నారు? ఏమో నాకు తెలియదు, అంతే కదా. 10వ ప్రశ్న ఏంటంటే, నా ఆత్మ భవిష్యత్తుపై నాకు ఆసక్తి ఉందా లేదా? నేను మీ భౌతిక శరీరం గురించి మాట్లాడను, భావోద్వేగ శరీరం గురించి మాట్లాడను, మానసిక శరీరం గురించి మాట్లాడను. మీ ఆత్మ భవిష్యత్తుపై మీకు ఒక అవగాహన ఉందా లేదా? ఎలా ఎదగాలనుకుంటున్నారు ఒక ఆత్మగా? ఆత్మే సత్యం, ఆత్మే నిత్యం కదా. మరి ఆత్మ భవిష్యత్తుపై మీకు ఎంత ఆసక్తి ఉంది, ఎంత అవగాహన ఉంది? నా ఆత్మగా నేను ఎలా ఎదగాలి అనేది ఎంతవరకు మీకు ఆసక్తి ఉంది? లేదు, నాకు మంచి లైఫ్ ఉంటే చాలు, నాకు మంచి ఫుడ్ ఉంటే చాలు, నాకు బెడ్ ఉంటే చాలు, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే చాలు, నాకు ఒక ఆస్తి ఉంటే చాలు, నాకు డబ్బు ఉంటే చాలు, నాకు ఫ్రెండ్స్ ఉంటే చాలు. ఆత్మ ఎక్కడ పోయింది? ఇప్పుడు ఉంటే శరీరం, రేపు పోయే శరీరానికి మీద మీకు ఎందుకంత? నిత్యం వైపు ధ్యాస ఉండాలా, అనిత్యం వైపు ధ్యాస ఉండాలా? మరి ఎందుకు అనిత్యం వైపు ధ్యాస పోతుంది? అర్థమవుతుందా చెప్పేది? సో అది ప్రశ్న ఏంటి? నా ఆత్మ భవిష్యత్తుపై నాకు ఆసక్తి ఉందా లేదా? 11వ ప్రశ్న, నేను మరింత ఉదారంగా మారుతున్నానా లేదా? ఉదారత్వం అంటే ఏంటి? ఇచ్చే తత్వం, షేరింగ్, హెల్పింగ్ కాదు, షేరింగ్. ఉదారత్వం. మీ దగ్గర 100 రూపాయలు అంటే ఎంత ఇవ్వాలి? 100 రూపాయలు ఇచ్చాలా? ఎంత ఇవ్వాలి? 10 రూపాయలు ఇవ్వండి అయ్యా. మీకు 100 కేజీల జ్ఞానం ఉంది, 100 కేజీలు ఇచ్చేద్దాం. ఏమంటారు? అంతే కదా. 100 కేజీల జ్ఞానం ఉంది, 100 కేజీలు ఇచ్చేద్దాం. ఉంచుకుని ఏం చేస్తారు? జ్ఞానం పెరిగిపోతుంది, బుజ్జు పడుతుంది అంతే. ఉదారత్వం అనేది ఉందా లేదా? మళ్ళీ నేను చిన్నప్పుడు వెళ్ళిపోతే ఎగ్జాంపుల్, మీ అమ్మ మీకు డబ్బా ప్యాక్ చేసేటప్పుడు ఎవరితో షేర్ చేసుకోకు, నీకోసమే నేను స్పెషల్గా చేశా అంటారు. అది ఉదారత్వమా? అది సెల్ఫిష్నెస్సా? అంటే నా బిడ్డ మాత్రమే బాగుండాలి, మిగతా వాళ్ళు ఎట్లా పోయినా నాకేంటి?
మీరు మీ పిల్లలకి అలా చేయకండి. ఏంటిది? షేరింగ్ అనేది పిల్లలకి నేర్పించాలి. చిన్నప్పటి నుంచే, గర్భంలో ఉన్నప్పటి నుంచే పిల్లలకి ఏం నేర్పించాలి? షేరింగ్, ఫ్రెండ్షిప్, కంపాషన్, ఇవన్నీ నేర్పించాలి. సో ఎన్నో ప్రశ్న ఇది? 11వ ప్రశ్న. ఏంటి ఆ 11వ ప్రశ్న? అన్నీ నాకే కావాలి. ఇవాళ చూసా బోండాలు, అయ్యో బోండాలు ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. ఒకటి ఇస్తే అమ్మ ఇంకోటి అమ్మ, 2 ఇస్తే ఇంకోటి అమ్మ, 3 ఇస్తే ఇంకోటి అమ్మ. మళ్ళీ ఎవరైతే 4 బొండాలన్నా నాకు 2 ఇవ్వమంటే నేను ఇయ్యా అంటారు. ఉదారత్వం. ఏమి 2 ఇస్తే ఏమైంది? నీకో 2 నాకో 2, హ్యాపీగా మన ఇద్దరం తినొచ్చు కదా. అన్నీ నా ప్లేట్లకే కావాలి, పక్కనాడు ప్లేట్లో ఉంటే ఏమీ లేకపోతేనేమి నాకేమి, నేను మాత్రం ఇవ్వ. చిన్న చిన్న వాటిలోనే మీ ఉదారత్వం ఎంత ఉందో మీకే తెలుస్తుంది. మీ ప్లేట్ నుంచి మీ జ్ఞానం దాకా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీ ఉదారత్వం పెరుగుతోందా లేదా, తగ్గుతోందా, అసలు లేదా లేకపోతే ఉందా, ఎంత ఉంది? అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? షేరింగ్, కైండ్నెస్, గివింగ్, ఇవ్వడం. మీకు ఇచ్చే తత్వం ఉందా లేదా? బాగున్నాయి ప్రశ్నలు? చెత్తగా ఉన్నాయి ప్రశ్నలు. నేను ఎందుకు వచ్చాను, ఏం వింటున్నాను? చిచ్చి, నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. 12వ ప్రశ్నకు వద్దామా? నేను శరీరాన్ని కానని నాకు ఏవైనా అనుభవాలు ఉన్నాయా లేదా? నేను శరీరాన్ని కాను అని నాకేమైనా అనుభవాలు ఉన్నాయా లేదా? ఉన్నాయా? ఉన్నాయా లేదా? లేదా తెచ్చుకోండి, లేకపోతే తెచ్చుకోండి, ఉంటే షేర్ చేసుకోండి. నేను శరీరాన్ని కాదు అంటే ధ్యానంలో ఏమవుతుంది? శరీరం ఉంటుందా మనకి? అవగాహన ఉండదు. శరీరం అనేది ఉండదు మనకి. గంట సేపు కూర్చుంటామా, 5 నిమిషాల్లో కూర్చుంటే అనిపిస్తుంది. 5 నిమిషాలు కూర్చుంటే ఆ గంట సేపు కూర్చుంటాం అంటే టైం లేదు. అంటే మనకి శరీరం అనేది అవగాహన, అనుభవాలు, మన శరీరం కాదని అనుభవాలు ఉన్నాయి లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మన శరీరం అవునా కాదా? అవునా కాదా? మిక్స్డ్ ఆన్సర్లు వస్తున్నాయి నాకు. మనం శరీరం అవునా కాదా? మనం శరీరం అవును, మనం శరీరం కాదు కూడా. ధ్యానంలో ఉన్నప్పుడు మనం శరీరం కాదు, ధ్యానం బయటకు వచ్చినప్పుడు మనం శరీరం. అర్థమవుతుందా? ఓకే, శరీరం చూసుకోలేదా? ఫుడ్ పెట్టాలా లేదా? ధ్యాన ప్రచారం చేసుకోండి కానివ్వండి, డబ్బులు సంపాదించడం చేసుకోండి, చదువు కోసం ఈ శరీరాన్ని, ఈ వెహికల్ని చూసుకోలేదా? సర్వీసింగ్ చేయాలా వద్దా? మా సర్వీసింగ్ చెప్తే ఎట్లాగా? మనం శరీరం కాదు అన్నప్పుడు శరీరం తీసుకోకూడదు. శరీరం తీసుకున్నామంటే అనుభూతి చేయడానికే మనము ఆ వంకాయ కూర ఎలా ఉంటుంది చేసేయాలంటే శరీరం కావాలి కదా. ఓకే, సో 12వ ప్రశ్న ఏంటి? అది 13వ ప్రశ్న. ఈ భూ సంబంధమైన అవతారంతో జీవితం ముగియదని నేను చూడగలుగుతున్నానా లేదా? ఏంటిది? ఈ భూ సంబంధిత అవతారంతో అంటే ఈ శరీరంతో జీవితం ఎండవద్దు, అంతం అవ్వదని నేను తెలుసుకున్నానా లేదా? తెలుసుకున్నారా లేదా? అంటే ఈ శరీరం చచ్చిపోతే జీవితం ఆగిపోతుందని నమ్ముతున్నారు మీరందరూ? అదే అడిగేది. మనము ఈ శరీరం చచ్చిపోతుందయ్యా, మన జీవితం ఆగిపోతుందా? అవునా? ఈ శరీరము భూమితో కలిసినాక జీవితం ఆగిపోతుందా అని అడుగుతున్నా. అదే అడుగుతున్నా. సృష్టిలో కలిసిపోతుంది, ఎక్కడ కలిసిపోతుంది నాకు సంబంధం లేదు. ఈ శరీరము చచ్చిపోయాక మన జీవితం అంతం అవుతుంది అక్కడే? లేదు.
అది మనం తెలుసుకుంటున్నామా లేదా? ఆత్మకు చావు లేనప్పుడు భయం దేనికి? చచ్చిపోతాం, ఏమవుతుంది? చచ్చిపోండి. ఎన్నిసార్లు ఎక్స్పీరియన్స్ లేదు మీకు చచ్చిపోవడం? ఎన్ని జన్మల్లో చచ్చిపోలే మీరు? మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా చచ్చిపోవడం? మర్చిపోయారు అంతే. చచ్చి 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 ఎంత ఎక్స్పీరియన్సో మీకు, ఎంత అనుభవజ్ఞుల్లో చావులో మీరు. మా చావుకు భయం ఏందా? ఏం లేదు కదా. కొంతమందికి ఉంటుంది, చెప్పరు. కొంతమంది లేదు, అయినా చెప్పరు. చావు అంటే ఇష్టం ఉండకూడదు, భయం ఉండకూడదు, అంతే. సో 13వ ప్రశ్న ఏంటి? ఈ భూ సంబంధితమైన జీవితం చావుతో ఎండ్ కాదు అని తెలుసుకున్నానా లేదా? ఓకే. 14వ ప్రశ్న, ఉన్నత ప్రపంచాల గురించి నా దగ్గర ఏదైనా గణనీయమైన సమాచారం ఉందా లేదా? ధ్యానం చేసినప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? ఉన్నత లోకాల వైపు. ఆ ఉన్నత లోకాలు ఉన్నాయని గణనీయమైన సమాచారం మీకుందా లేదా? లేకపోతే తెచ్చుకోండి ధ్యానంలో. ఓకే. ఇదే లోకం కాదు, పైన ఎన్నో 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 లోకాలు ఉన్నాయి. ఆ లోకాలు ఉన్నాయని మీకంతటా మీరు అనుభవం చెందారా లేదా అనేది క్వశ్చన్ ఇక్కడ. అంటే ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయని తెలుసుకోవడం. ఓకే. అది ఎన్నో ప్రశ్న? 14వ ప్రశ్న. ఈ అన్నిటికీ మీరు సమాధానాలు తెచ్చుకోవాలి. మీ సమాధానాలు తెచ్చుకుంటారా లేదా? ఊరికే చెప్పడం కాదు, మీరు వినడం కాదు, తెలుసుకోండి. ఓకే. వేరే పక్కన వాళ్ళు మీరు ఈ సమాధానాలు, క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకుంటుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మీ ఫోన్లో. ఓకే. సో ఉన్నతతో లోకాలు ఉన్నాయని తెలుసుకున్నారా లేదా? మీ అంతటా మీరు మీ మూడో కన్నుతోటి చూసారా లేదా అనేది ప్రశ్న. సో 15వ ప్రశ్నకు వచ్చేద్దాం. నేను ఎలా ఉన్నా, నా జీవితం ఎలా ఉన్నా అది నా స్వంత సృష్టి అని నేను భావిస్తున్నానా లేదా గ్రహించానా? పత్రిజ ఏం చెప్పారు? నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. అది ఊరికే మాట్లాడుతున్నానా, నమ్ముతున్నానా, నా కణకణాల్లో ఆ జ్ఞానం ఉందా లేదా, ప్రాక్టికల్స్లో అప్లై చేస్తున్నానా లేదా? ఇప్పుడు మీ బిజినెస్ పార్ట్నరు నిన్ను మోసం చేశాడు, ఏం చేస్తావు? ఇది లోపల, బయట వేరే ఉంటుంది కథ. నీ బిజినెస్ పార్ట్నరు నేను నిండా ముంచేశాడు, ఏం చేస్తావు? ఫస్ట్ ఏం చేస్తావు? తర్వాత ఏం చేస్తావు? పక్కన పెట్టు. ఫస్ట్ నిన్ను నిండా ముంచేశాడని ఇప్పుడే తెలిసింది, ఏం చేస్తావు? ఫస్ట్ బాధపడతావా, తిట్టుకుంటావా? తిట్టుకుంటే బాధపడవు, తిట్టుకుంటే ఆక్రోశం వస్తుంది నీకు. పగ తెచ్చుకోవాలా, కొట్టాలా, తిట్టాలా, వాడికి కూడా అలాగే అవ్వాలి, శపించడం అని చెప్పేసి అయితే ఉంటుంది. అవునా కదా? అప్పుడు ఏం చేద్దాం? యాక్చువల్గా ఏం చేయాలి? మనం ఏం చేస్తున్నాం? మీరు నిండా ముంచేశాడు మీ బిజినెస్ అంటే పోనీలే క్షమించేద్దాం అంటావా? దొంగ వెధవా అంటావా? దొంగ వెధవా, నన్ను నమ్మేసి మోసం చేశాడు అంటామా? ఏదంటే మనం ఫస్ట్ రియాక్షన్ దొంగ వెధవా. సో నా జీవితానికి నేనే కారణం అని నేను తెలుసుకున్నానా లేదా? తెలుసుకుని ఆ సత్యాన్ని నేను జీవిస్తున్నానా లేదా? తెలుసుకోవడం వేరు, జీవించడం వేరు. ధ్యానం పద్ధతి తెలుసుకోవడం వేరు, దాన్ని చెయ్యడం వేరు.
కాకరకాయ కూర చేదుగా ఉంటుందని తెలుసుకోవడం వేరు, దాన్ని టేస్ట్ చేయడం వేరు. టేస్ట్ చేసి అవును చేదుగా ఉందని తెలుసుకోవడం వేరు. సో కర్మ ఉంది, నా వాస్తవానికి నేనే సృష్టికర్తనని తెలుసుకోవడం వేరు, దాన్ని నిజంగా జీవితంలో పాటించడం వేరు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పోయారు, ఏం చేస్తారు? ఫస్ట్ ఎందుకు ఏడుస్తారు? ఎందుకు ఏడవడం? ఎందుకు బాధ? అది ఈ జన్మకి, అది నిత్యమా అనిత్యమా? మరి అనిత్యమని తెలిసినప్పుడు ఏడవడం ఎందుకు? మన జీవితంలో ఎవరైనా పోతే ఫస్ట్ బాధ ఏది? మన కళ్ళకి. మన కళ్ళకి వాళ్ళు అలవాటు అయిపోయారు, ఆ అలవాటు పోతుందని చెప్పేసి మీ బాధ అంతే. అటాచ్మెంట్. సో నేను ఎలా ఉన్నా, నాకేం జరుగుతున్నా, నా జీవితంలో ఏం జరుగుతున్నా కానీ దానికి నేనే బాధ్యురాల్ని, నేనే బాధ్యుణ్ణి అని తెలుసుకోవడం వేరు, నమ్మడం వేరు, జీవించడం వేరు. కంప్లీట్గా వేరు. అవునా కదా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎవరెవరు ఒప్పుకోరు చెప్పండి. బయటికి వెళ్ళాక ఒప్పుకోండి, చెప్తా. ఇక్కడ బాగానే ఒప్పుకుంటారు. బాగా మాట్లాడతారులేండి, నిజ జీవితం వేరే అంటారు మీరు. అంతే కదా? ఇక్కడేముంది, బాగా క్లాస్ చెప్పారండి మేడం, చప్పట్లు కొట్టేసి బాయ్ బాయ్ చెప్తారు, బయటికి వెళ్ళాక మళ్ళీ వేరే రంగులు వస్తాయి. ఇప్పుడు ఇక అంతా నేర్చుకునేది ఉష్కాకి. అవును కర్మ ఉంది, అవును నేనే, బయటికి వెళ్ళాక వాడు వీడు ఇది అది. నాకు బోండా ఇవ్వలే, పోనీలే నాకు ఒకటే బోండా రాస్తుందేమో, నేను పోతా, లే ఇంకో బోండా ఇవ్వు. కోపం వస్తుంది, పేషెన్స్ పోతుంది, స్థితప్రజ్ఞత పోతుంది. ఒక్క బోండా వల్ల నీ స్థితప్రజ్ఞత పోతుంది చూడండి. ముందర పోతారు ప్లేట్ అనికి, ఇంకా బోండా, ఇంకా బోండా. ఏమా ఇంకో ఏమవుతుంది? సొమ్మేమని పోతుందా? ఒక్క బోండా, ఒక్క మిర్చి బజ్జీ మన సహనాన్ని పోగొట్టేలా చేస్తావు. ఒక్క బోండా, ఒక్క వడ. మరి మీ లైఫ్లో ఎంత మీకు నియంత్రణ ఉందో మీకు తెలుసుకోండి. బయటికి వెళ్తే ఫుడ్ స్టాల్లో బోండాలు దొరుకుతాయి, దొరకవా? కానీ అదే బోండా కావాలి నాకు. అందరికి ఇచ్చా, నాకు ఇవ్వరా? ₹10 పెడితే ఏమయ్యా, ఒక బొండ వస్తుంది. ఫ్రీగా వస్తుంది కాబట్టి ఎంతనే తింటారు, ఏదైనా తింటారా? బాగున్నారు అందరూ. బోండా కాన్సెప్ట్ బాగుందబ్బా. సో నేను ఎలా ఉన్నా, నా జీవితం ఎలా ఉన్నా, దానికి నేనే బాధ్యుణ్ణి లేకపోతే బాధ్యురాల్ని. 16వ ప్రశ్న, లాస్ట్కి వచ్చేస్తున్నాం. ఓకే, నేను ప్రణాళికబద్ధమైన అధ్యయనం కోర్సును కలిగి ఉన్నానా లేదా? అధ్యయనం అంటే ఏంటి? చదవడం. అంటే పుస్తకాలు ఏమేం చదవాలి, నేను ఏమేం నేర్చుకోవాలి అన్న నాకు నేను ఒక కోర్స్ని సృష్టించుకున్నానా లేదా? దేని తర్వాత ఏం చదవాలి, దేని తర్వాత ఏం చదవాలి, ఏ పుస్తకం చదవాలి, ఏ ఆథర్ది చదవాలి, నేను ఏం నేర్చుకోవాలి అన్న మీకు ఒక టైం టేబుల్, ఒక ప్లాన్డ్ కోర్స్ ఉందా లేదా? లేకపోతే రాసుకోండి, ఉంటే వెరీ గుడ్. ఏది పడితే అది బుక్స్ చదవకండి. మీకేం కావాలి, నువ్వేం నేర్చుకోవాలనుకుంటున్నావు ఆ పుస్తకం కరెక్ట్గా పట్టండి, చదవండి, నేర్చుకోండి, మాస్టర్ అవ్వండి. అర్థమవుతుందా? పత్రిజీ తులసి దళం ఖచ్చితంగా చదవాలి, అందరూ చదవాలి. చదవడమే కాదు, దాన్ని ప్రాక్టికల్గా లైఫ్లో పెట్టాలి. చదివారా అందరూ? ఎవరో చదివారు చేతులు లేపండి.
మిగతా వాళ్ళందరూ తీసుకోండి అయ్యా తులసిదళం పుస్తకం, చాలా 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 అమూల్యమైనది, పత్రిజీ రాశారు. అది పిఎస్ఎస్ఎం భగవద్గీత టెక్స్ట్ బుక్ అది. 16th క్వశ్చన్ ఏంటి? ప్రణాళికబద్ధమైన అధ్యయన కోర్సును కలిగి ఉన్నానా లేదా? అంటే చదవడం, స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఏంటి? నన్ను నేను చదవడము. 17th క్వశ్చన్, 17వ ప్రశ్న ఏంటంటే, నేను ధ్యానం యొక్క ప్రణాళికబద్ధమైన కోర్సును కలిగి ఉన్నానా లేదా? రోజు ధ్యానం చేస్తున్నానా లేదా? ఎంతసేపు ధ్యానం చేస్తున్నాను? ధ్యానం క్రమబద్ధంగా ఉందా లేదా? సిన్సియర్గా ఉన్నానా లేదా ధ్యానంలో? ధ్యాన సాధనని పెంచుకుంటున్నానా లేదా అనేది మీకు ఒక అవగాహన, ఒక కోర్సును కలిగి ఉన్నావా లేదా? చిన్నప్పుడు మన టైం టేబుల్ వేసేవారు, గుర్తుంటలేదు ఏ పీరియడ్, ఏ క్లాసు, ఏ సెషన్ అని. అలా మనం టైం టేబుల్ వేసుకోవడం మానేసామయ్యా. ఏం టైం టేబుల్ కావాలి మనకి? ధ్యానం టైం టేబుల్, పుస్తకాల టైం టేబుల్, సజన సాంకేతిక టైం టేబుల్, స్పోర్ట్స్ టైం టేబుల్, గేమ్స్ టైం టేబుల్, మ్యూజిక్ టైం టేబుల్, హాబీస్ టైం టేబుల్, ఫ్రెండ్స్ టైం టేబుల్, ఫ్యామిలీ టైం టేబుల్ కావాలి. అన్ని కళలు ఉండాలి కదా. ఇక్కడ ఎవరెవరు హాబీస్ మానేశారు? చేతులు లేపండి ఒకసారి. కళలు అందరూ చేస్తున్నారా? ఎవరెవరు ఆపేశారు? చేతులు లేపండి. మ్యూజిక్, పెయింటింగు, డ్రాయింగు, పోయిటరీ, కళలు చేస్తున్నారా లేదా? స్విమ్మింగు, షటిల్, ఇవన్నీ గేమ్స్, 64 కళలు ఉన్నాయి లేదా? 64 కళలు ఏదన్నా ఒక్కటన్నా చేస్తున్నారు ఎవరైనా? చేతులు లేపండి ఒకసారి. దయచేసి చేతులు లేపని వాళ్ళు దయచేసి 64 కళల్లో అట్లీస్ట్ 2-3 అన్నా కాస్త లైఫ్ ఎంజాయ్ చేయండి అయ్యా. ఎంజాయ్మెంట్ ప్లస్ ఎన్లైటన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు పిఎస్ఎస్ఎం. ఏంటిది? ఎంజాయ్మెంట్ ప్లస్ ఎన్లైటన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు పిఎస్ఎస్ఎం. సో 17th క్వశ్చన్ ఏంటి? నేను ధ్యానం యొక్క ప్రణాళికబద్ధమైన కోర్సును కలిగి ఉన్నానా లేదా? 18వ ప్రశ్న, నా ఆత్మను పోషించుకోవడానికి నాకు ప్రణాళికబద్ధమైన మార్గం ఉందా లేదా? మీ భౌతిక దేహాన్ని పోషించుకోవడానికి మీకు ఉందా లేదా ప్లాను? 3 పూట్ల చక్కగా భోజనం చేయాలి, ఉందా లేదా? మరి మీ ఆత్మకి ఫుడ్ ఎక్కడికెళ్ళి వస్తుంది? ధ్యానం, ఇంకా స్వాధ్యాయం, ఇంకా 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 మీ ఆత్మకి పోషకాహారం ఎలా ఇస్తారు? అరే అది అయిపోయింది. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంకేతం, సేవ అన్నీ అయిపోయినాయి. ఇంకా చెప్పండి, కొత్త చెప్పండి కాస్త. ఎప్పుడు అవేనా? కొత్త చెప్పండి కాస్త. శాకాహారం భౌతిక దేహానికి, శ్వాసాహారమా? తిండి మానేస్తారైతే? మానేసేయండి అమ్మ తిండి, హాయి ఉంటుంది మనందరికీ. అది ధ్యానమే కదా. ఇంకా మౌనం, ఇంకా అంటే ఏంటిది? నాకైతే తెలుగు రాదు, అదిగా అడుగుతున్నా. ఏంటిది? త్రికరణ అంటే ఏంటి అర్థం? త్రికరణ, 3 కరణ ఏంటి? చేస్తున్నామా? 100% మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన భావనలు, మన వాక్కు, మన చేష్ట అన్నీ ఒకటే తీటుగా ఉంటేనే మనం ఎదుగుతాము, కరెక్ట్గా ఉంటాము. నాకు ఈయనని మోసం చేసే ఉద్దేశం ఉంది, ఓకే? ఆలోచనలు అంటే ఈయనని ఎలా మోసం చేయాలా, ఏం ట్రిక్స్ వాడాలా ఉంటుంది. మాటలు, సార్ మీరు గ్రేట్ సార్, సార్ మీ అంత గ్రేట్ అసలు ఎవరు లేరు సార్. తాటి చెట్టు ఎక్కేస్తామా? మా మునగ చెట్టు ఏదో చెట్టు ఎక్కేస్తామంట కదా, మునగ చెట్టేనా? ఎదుటోళ్ళని మునగ చెట్టు ఎక్కించేస్తాం మన పనులు సాగించుకోవడం కోసం, వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటాం.
అది ఫస్ట్ ప్రశ్న అయిపోయింది కదా, సెకండో థర్డో ప్రశ్న? ఎన్నో ప్రశ్న అది? వేరే వాళ్ళని ఉపయోగించుకోకుండా ఉండడం, అది ఎన్నో ప్రశ్న? ఇదే మరి 5వ క్వశ్చనా పక్కనా? సరే, నువ్వు చెప్తే ఓకే. సో నీ భౌతిక శరీరాన్ని కాదు, నీ ఆత్మకి కూడా పోషణ అవసరము. ఆ పోషణ అందించేలా చూసుకునే బాధ్యత ఎవరిది? నాది. మీది కాదు, నాది. వేరే వాళ్ళ మీద ఆధారపడి నీ పోషకం వేరే వాళ్ళ మీద ఆధారపడదు. నీ మీదే నువ్వు ఆధారపడుకుంటూ నీ ఆత్మకి నువ్వే పోషణ ఇవ్వాలి. వాళ్ళ వల్ల నాకు పోషణ అందలేదు కాదు. సారీ, నీ జీవితానికి నువ్వే సృష్టికర్తవు. ఎవరు నేను ఉద్ధరించడానికి రారు, ఎవరు నేను కాపాడడానికి రారు, ఎవరు నేను ఏం చేయడానికి రారు. నీకు నువ్వే యమునా తీరే. వాళ్ళ వల్ల ఇలా అయింది, వాళ్ళ వల్ల నేను నేర్చుకోలేకపోయినా, వీళ్ళు ఇట్లా చేశారు కాబట్టి నాకు ఇలా అయింది, వద్దు. మనకు ఉంది ఏంటంటే మన మీద మనకి కుంభాలుగా జాలి ఉంది. సెల్ఫ్ పిటీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఏమంటారు? సెల్ఫ్ పిటీ. అంటే మన మీద మనకి కుంభాలుగా జాలి. అయ్యో నేను ఎంత కష్టపడినాను, అయ్యో నాకు ఎన్ని అన్యాయం జరిగిందో, అయ్యో నాకు ఎంత బాధ కలిగి, అయ్యో. ఈ అయ్యో నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు మీరు ఎన్లైటన్మెంట్ పొందుతారు. మన మీద అయ్యో ఉండొద్దు, వేరే వాళ్ళ మీద కూడా అయ్యో ఉండొద్దు. సినిమా చూస్తాం, సీరియల్ ఎంతమంది చూస్తారు ఇక్కడ? ఆడవాళ్ళు, మగవాళ్ళు. సీరియల్ ఎవరెవరు చూస్తారు? విలన్ వస్తాడు, బాగా వాడికి అట్లే కావాలి, బాగింది. దానివల్ల బాధితులైన వాళ్ళని చూసి అయ్యో పాపమే, అది ఏం చేసిందే పాపం. పాపం చేయకుండా ఏమైనా అవుతుందా వాళ్ళకి? ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది కదా. ఏదో ఇస్తే అదే తిరిగి వస్తుందా లేదా? అది మీకైనా నాకైనా అదే కదా. మన మీద మన జాలి ఎందుకు, వేరే వాళ్ళ మీద జాలి ఎందుకు? ఫ్రెండ్షిప్ ఉండాలి, జాలి ఉండకూడదు. అర్థమైందా? ఏముండాలి, ఏముండకూడదు? నీ మీద నీకు, వేరే వాళ్ళ మీద ఎవరు అయ్యో లేదు ఇక్కడ. ఎవరు ఏది ఇస్తారో వాళ్ళకి అది వస్తుంది అంతే. అర్థమైందా? బయటికి వెళ్ళక మర్చిపోతారా? అదా ఇదే నిజంగానే మర్చిపోతారు కదా. నేను చెప్పలే, చిన్నప్పటి నుంచి చూస్తున్నానయ్యా అందరినీ. సో 18వ ప్రశ్న ఏంటి? ప్లాన్. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తాం, కెరియర్ ప్లానింగ్ చేస్తాం, రిటైర్మెంట్ ప్లానింగ్ చేస్తాం. సోల్ ప్లానింగ్ ఏమైంది? వద్దా? ఆ నిత్యం పైన ఇంత ప్లానింగ్లు చేస్తారే, నిత్యం పైన ఇంకెంత ప్లానింగ్లు చేయాలి మనం? ఏమేమి మాట్లాడరు? మన ఎనర్జీ అనిత్యం మీద ఎక్కువ ఉండాలా, నిత్యం మీద ఎక్కువ ఉండాలా? ఎక్కడుంది ఇప్పుడు? ఎక్కడ మార్చాలి? ఎప్పుడు మారుస్తారు? ప్రణాళిక ఉందా లేదా? అది చెక్ చేసుకోండి. ఎస్ సార్, సార్కి ఒకసారి చప్పట్లు కొడదాం. ఇప్పుడు రాసుకుంటామంటున్నారు. ఓకే, 19వ ప్రశ్న చెప్పనా వద్దా? ఖర్చు అవుతుంది. అటెన్షన్. ఖర్చు అంటే అందరి బుర్ర డబ్బుల్లోకి వెళ్ళిపోతుంది కదా. సో 19వ ప్రశ్న ఏంటంటే, నేను హాని చేయనితనం యొక్క విలువను నేర్చుకుంటున్నానా లేదా? నేను హాని చెయ్యనితనం యొక్క విలువ నేర్చుకుంటున్నానా లేదా అనేది 19వ ప్రశ్న. అంటే ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది, అవునా కదా? ఓకే, సో మనం ఏం చేయాలంటే, నాకు ఏం కావాలో అది వేరే వాళ్ళకి ఇస్తే అది ఎవరో ఒకళ్ళ ద్వారా ఏదో ఒక రకంగా నాకు వస్తుంది అనేది తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు రెస్పెక్ట్ కావాలి.
ఓకే, అందరికీ ప్రేమ రెస్పెక్ట్ ఇది కామన్ కదా, అందరికీ ఏమైనా తేడాలు ఉన్నాయా? లేవు కదా. సో నాకు రెస్పెక్ట్ కావాలనుకో, నేను ఈవిడ్ని రెస్పెక్ట్ చేయాలి. ఓకే, కానీ ఆవిడ నన్ను రెస్పెక్ట్ చేయట్లేదు, నేనేం చేయాలి అప్పుడు? ఏడవాళ్ళ కూర్చొని? నేను ఎంత రెస్పెక్ట్ ఇచ్చాను, ఆవిడ నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అని ఏడవాళ్ళ? నేను ఆవిడని ఎంత ప్రేమించాను, ఆవిడ నుంచి నాకు ఒక్క ప్రేమ కూడా రాలేదు అని ఏడవాళ్ళ? నేను ఏం చేయాలా? నా పని ఏంటి? ఇవ్వడం. వస్తుందా లేదా పక్కన పెట్టి. ఓకే, నేను ఈవిడికి రెస్పెక్ట్ ఇచ్చా, ఈవిడికి ప్రేమని ఇచ్చాను, నాకు ఆ మేడం నుంచి లవ్ రెస్పెక్ట్ వచ్చింది, ఈవిడ నుంచే రావాల్సిన అవసరం లేదు. నాకు ఈవిడ లవ్ అండ్ రెస్పెక్ట్ ఇచ్చినా నాకు ఆవిడ ఇవ్వలే. ఇక్కడ విలువ తెలియట్లేదు నాకు, ఎందుకంటే అక్కడి నుంచి రాలేదు కాబట్టి. అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? నేను ఈవిడికి లవ్ రెస్పెక్ట్ అన్నీ ఇచ్చేసిన, నేను చాలా చేశాను ఆవిడ కోసం. ఆవిడ నా కోసం కృతజ్ఞత కూడా చూపించలే. నా బతుకు. కానీ ఆవిడ నా కోసం చాలా చేసింది, ఆవిడ నుంచి నాకు చాలా రెస్పెక్ట్ ప్రేమ నన్ను చూపించింది. ఇది నేను చూపించాలా? ఇక్కడ నేను ఏడ్చుకుంటూ కూర్చోవాలా? మనం ఇదే చేస్తాం. ఓకే, లాస్ట్ 5 minutes డన్. టైం టేబుల్ ఏమి బాగుందా? ఎవరికైతే మన ప్రేమ రెస్పెక్ట్ మనం టైం అన్ని ఇచ్చామో వాళ్ళ నుంచే ఎక్స్పెక్ట్ చేస్తాము, పక్కన వాడు ఇచ్చిన మన సంబంధంలే. వాళ్ళే ఇవ్వాలి నాకు, ఎందుకంటే నేను ఇచ్చాను కాబట్టి. మన బాధ్యత ఇవ్వడం. వస్తుందా లేదా పక్కన పెట్టండి. ఎక్కడొక్కడి నుంచి ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా వస్తుంది అనే నమ్మకం పెట్టుకోండి. వాళ్ళే ఇవ్వాలని లేదు రూలు. వాళ్ళ విలువ తెలుసుకున్నప్పుడు వాళ్ళే ఇస్తారు. అప్పటిదాకా మనం ఏడ్చుకుంటూ కూర్చుందామా డిప్రెషన్లా? అర్థమైందా? మనం ఎవరికైతే ఇది ఇచ్చామో వాళ్ళే మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళే మనకి తిరిగి ఇవ్వాల్సిన. ఎవరైనా ఇవ్వచ్చు మీకు. ఆ విలువని మీరు తెలుసుకోండి. సో 19వ ప్రశ్న ఏంటి? హాని చేయని తనం యొక్క విలువ తెలుసుకుంటున్నానా లేదా? అంటే ఎవరిని హాని చేయరాదు. మానసికంగా కానీ, భావోద్వేగ పరంగా కానీ, వాక్క్షేత్రంలో కానీ, చేష్టాక్షేత్రంలో కానీ ఎవరికి హాని చెయ్యొద్దు, తలపెట్టొద్దు. మనుషులని కానీ, జంతువులని కానీ, భూమాతని కానీ. మనం నాశనం చేస్తే మనం నాశనం అవుతామా లేదా? సో మనం ఏం చేస్తున్నామో కాస్త మనకి ఎరుక ఉండి స్పృహ ఉంటే చాలు. యాంత్రికంగా జీవించకండి, స్పృహతోటి జీవించండి, చైతన్యభరితంగా జీవించండి, ఎరుకతో జీవించండి ప్రతి క్షణం. ఏమి? ఎస్ ఆర్ నో? ఉన్నారా లేదా? బాడీ ప్రెసెంట్, మైండ్ అబ్సెంట్ అని చూస్తున్నా అంతే. సో ఎవరిని హాని చేయకూడదు. అది 19వ. 20వ ప్రశ్న, జీవితం నాకు అందించి అన్నిటికీ నేను కృతజ్ఞుడినా కాదా? కృతజ్ఞుడినేనా? మన జీవితంలో ఎవరెవరు ఉన్నారో, మన జీవితంలో ఏమేమి ఉందో అందరి పట్ల కృతజ్ఞత ఉందా లేదా? మనకి చెడు చేసినా మనకి మంచి చేసినా ఈక్వల్గా చూస్తున్నామా లేదా? ఇద్దరు టీచర్లే కదా. మంచి చేసేవాళ్ళు టీచరే, చెడు చేసేవారు టీచరే. శత్రువులని ప్రేమిస్తామని చెప్పాడా లేదా జీసస్? కొంచెం పాటిద్దామా? అది ఇంతవరకేనా? బయటికి వెళ్ళకూడనా? దయచేసి. ఓకే, ఏంటి 20 ప్రశ్న ఏంటి? కృతజ్ఞత ఉందా లేదా? వేరే వాళ్ళు నీ పట్ల కృతజ్ఞతగా ఉన్నారా లేదా నీకు అనవసరం. నీకు అనవసరం. నువ్వు వేరే వాళ్ళ పట్ల కృతజ్ఞత చూపిస్తున్నావా లేదా, కృతజ్ఞతగా ఉన్నావా లేదా, అది చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళ కర్మ, ఇది నీ కర్మ. ఎవరి కర్మకి వాళ్ళే కదా బాధ్యులు. వాళ్ళు చూపించకపోతే నీదా బాధ్యత? నీదా కర్మ? నీదా ఏడుపు? నువ్వు చూపిస్తున్నావా లేదా అది మాత్రం దృష్టిలో పెట్టుకో చాలు.
వాళ్ళ కర్మకి వాళ్ళు పోతారు. చూపించకపోతే వాళ్ళ జీవితమే వాళ్ళకి చూపిస్తుంది. కృతజ్ఞత మనకు ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి అంతే. వేరే వాళ్ళకు ఉందా లేదా మాకు సంబంధం లేదయ్యా. ఓకే, లాస్ట్ ప్రశ్న. 5 నిమిషాలు అంటుంది కదా, ఇంకో 2 minutesలో బంద్ చేసేస్తా. ఓకే, సో 20th ఏంటి? కృతజ్ఞత. ఉందా లేదా? ఉందా లేదా? ఏమో నాకు తెలియదు. ఉందని చెప్తే నమ్మేయడం తప్ప నాకేం ఆప్షన్ లేదా. సో లాస్ట్ ప్రశ్న, 21st ప్రశ్న ఏంటంటే, నా మనస్సు, భావోద్వేగాలు మరియు చర్యలలో జరుగుతున్న ప్రతి దాన్ని గమనించడం మరియు చూడటం నేను నేర్చుకున్నానా లేదా? రిపీట్ చేయనా? ఓకే, నా మనస్సు అంటే ఇది కాదు. ఇది మీరు సినిమాలు చూసి చెడిపోకండి. మనసు అంతా నువ్వే ఇవన్నీ వద్దు. మనసు అంటే ఇది కాదు, ఇది. సో నా మనస్సు, భావోద్వేగాలు మరియు చర్యలలో జరుగుతున్న ప్రతి దాన్ని గమనించడం మరియు చూడటం నేను నేర్చుకున్నానా లేదా? అంటే మీ ఇమోషన్స్ని మీరు గమనిస్తున్నారా లేదా? మీ మనస్సుని అంటే థాట్స్ని, మీ మైండ్ని గమనిస్తున్నారా లేదా? లేదా యాంత్రికంగా ఏది పడితే అది పోవడం, అలా ఫ్లోలో పోవడం, అలా గంగలో మునగడం, తేలడం, ముంగలో తేలడం, ఎమోషన్స్ ఎట్లా తీసుకపోతే అట్లా పోవడం, థాట్స్ ఎలా తీసుకపోతే అట్లా పోవడం, అలా చేస్తున్నారా? లేకపోతే మిమ్మల్ని మీరు గమనించుకుంటున్నారా లేదా? నా చెప్పమాకండి, మీకు మీరు చెప్పుకోండి ఆన్సర్ చాలు. ఇవి 21 ప్రశ్నలు. బాగున్నాయా? చప్పట్లు వద్దయ్యా ప్లీజ్. నాకు ఖర్చు అయితే వద్దు, చప్పట్లు వద్దు. నా ఖర్చు ఏంటి తెలుసా ఇప్పుడు? చిచి, చప్పట్లు అంట ఖర్చు. మీరు నేర్చుకునేది జీవితంలో పాటిస్తే అదే నా ఖర్చు. అదే నా పేమెంట్. చాలా పెద్ద ఖర్చు కదా అది. ఇంతకంటే భారీ ఖర్చు ఎక్కడైనా ఇచ్చారా మీరు? లేదు కదా. ఇదే నా ఖర్చు, ఇదే నా పేమెంట్. ఓకే, ఇదే టార్కమ్ సెరడేరన్ గారు ఇచ్చిన జ్ఞానము. ఆయనకు ఒకసారి చప్పట్లు కొడదాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. సహ సృష్టికర్తలారా, మీరు ఏదైతే సృష్టిస్తున్నారో దానికి బాధ్యత వహించండి. ఎరుకతో సృష్టించండి, ఎరుకతో జీవించండి, ఎరుకతో మాట్లాడండి, ఎరుకతో ఆలోచించండి, స్పృహలో ఉండండి. టార్కమ్ సెరడేరియన్. కావాలంటే మీరు యూట్యూబ్లో ఈ 21 క్వశ్చన్స్ ఇంకా కావాలంటే 21 questions బై టార్కమ్ అని కొట్టండి, మీకు వచ్చేస్తుంది వీడియో. ఓకే, ఏమైనా ఎక్కిందా లేదా? ఎవరికైనా ఎక్కింది చెప్పండి. వేరే వాళ్ళకి ఎక్కలేదా? చిచ్చి, నా పేమెంట్ అంతా వేస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ మాస్టర్స్. ఒకసారి మేడంకి గట్టిగా చప్పట్లు కొడదాము. సో ఎంతో అద్భుతంగా 21 క్వశ్చన్స్ మనకి ఇచ్చారు. సో మరి ఈ క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్స్ మనం రాసుకుందామా వెళ్ళాక? ఇవి చాలు కదా, 21 మనం ఫాలో అవుతే మన లైఫ్ చేంజ్ అవ్వడానికి. ఎలా ఉన్నాయి క్వశ్చన్స్? ఇంతకుముందు మీరు ఎప్పుడైనా విన్నారా ఇవన్నీ? లేదు కదా. సో ఫస్ట్ టైం కదా. సో ఒక్కసారి మేడంకి గట్టిగా చప్పట్లు కొడదాము, మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. పత్రిజీ ధ్యాన మహాయాగం 2025 ఇంత చక్కగా అద్భుతంగా నిర్వహించడానికి ముఖ్య కారణం ద హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ యొక్క చైర్మన్ గారు మన విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. వేదిక మీదకి ఆహ్వానించుకుందాం గట్టిగా కరతాళంతో. ఇంకా గట్టిగా. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురుగారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, మన సీనియర్ మోస్ట్ మాస్టర్ డైనమిక్ ఓయు రాము గారికి, ఇక్కడ విచ్చేసిన ధ్యానులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు.
మరి యూత్ ప్రోగ్రామ్ అంటుండే యూత్ సగం మందే కానొస్తుండ్రు అని నా అనుమానం. ఓకే సరే, అందరు యూతే. ముఖ్యంగా యూత్ను బాగా ఎంకరేజ్ చేయాలని ఎన్నో ప్రణాళికలు తయారు చేస్తున్నాం కైలాసపూర్లో. అందుకే అందులో భాగంగానే మా ట్రస్టీస్ కొద్దిగా వెనక ముందు చేసిన నేనే పోట్లాడి సపరేట్ షెడ్ ఉండాలి యూత్ గురించి. ఇక్కడ అట్లీస్ట్ యూత్ క్లాసెస్ జరుగుతుంటే సీనియర్స్ ఉన్నా మీరన్నా పోయి మీ పిల్లలకు చెప్పొచ్చు, మన పిల్లలకు చెప్పొచ్చు కదా, అరే ఇన్నది చెప్తారా లేదా పిల్లలకు. పిల్లలు కొన్ని కారణాలతో రాలేదు, పోయి ఇక్కడ ఇన్నది ఏం చేయాలి, తల్లులుగా తండ్రులుగా బాధ్యత మన పిల్లలకు చెప్పాలి. అవునా? ఎందుకంటే సంఘం, ప్రపంచం, దేశం, పిల్లలు మారితేనే రేపటి పౌరులు. రేపు అంటారు కదా, ఇవాళ బాలు రేపటి పౌరులు అన్నట్టు వాళ్ళు మారితేనే సమాజం చాలా ఫాస్ట్గా తొందరగా మారుతుంది. అందుకే రాబోయే రోజుల్లో ఇప్పుడు ద్వారకా నివాస్ కంప్లీట్ అయింది, మనకు 500 చూశారు అందరు ద్వారకా నివాస్. మళ్ళీ ఒకసారి చూసిపోండి, ద్వారకా నివాస్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ కైలాసపూర్లో 500 ఎయిర్ కండిషన్ బెడ్స్, 600 రూములు ఈ రోజు నుంచే వాడకంలోకి వచ్చేసినాయి. కాబట్టి రామం మాస్టర్ అదే చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ ఎవరైనా తీసుకురండి, యూత్ని తీసుకొచ్చి బాగా మనం వాళ్ళను ధ్యానం చెప్పించి వారికి మోటివేషనల్ క్లాసెస్, ఎలా చదువుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి, ఫ్యూచర్లో ఉద్యోగం దొరికితే ఎలా, ఉద్యోగం దొరకకుంటే ఎలా, వ్యాపారం చేస్తే ఎలా, వ్యాపారం చేయకుంటే ఎలా బ్రతకాలనేది ఇక్కడి నుంచి బాగా మనం ఈ ఏమంటారు వాళ్ళకు మోటివేట్ చేయాలన్న ఉద్దేశంతో లాంగ్ రన్లో ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఎంతోమంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారు, ముఖ్యంగా హైదరాబాద్లో అశోక్ నగర్ అనేది ఒక మెయిన్ సెంటర్. అట్లా కైలాసపూర్లో యువత ఇక్కడ వచ్చి నెలలు ఉండి చదువుకోండి, పోటీ పరీక్షలకు తయారయ్యే విధంగా ఇక్కడ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో, సాత్విక ఆహారం తీసుకుంటాడో, ఏ పరీక్ష అనేది పాస్ అవుతాడు కదా, పాస్ అయిపోతాడు. ఏముంది ఇక్కడికి వచ్చిన తర్వాత. అట్లా అన్నీ ఒక 1-2 ఇయర్స్లో అన్ని ప్రణాళిక తయారు చేస్తున్నాం. మీ అందరి తరఫున చెప్తున్నాం, రాముకు యూత్ గురించి ఏదంటే సపోర్ట్ చేస్తాం. ఈయననే నాకు సరిగా చిక్కడు దొరకడు కేసు అది అంటే ఆయన కూడా ఇప్పుడు పెద్ద గురువు అయిపోయిండు, ఆయనని ఎంతోమంది పిలుస్తున్నారు. ఇప్పుడు అదే చెప్పిన, అయ్యా నువ్వు టైం కేటాయించుకో, గురువుగా అదే మాస్టర్గా తిరుగు, బట్ యువతకు కూడా టైం కేటాయించు, కార్యక్రమాలు తయారు చేయి. ఎందుకంటే యూత్ హెడ్ క్వార్టర్గా దీన్ని తీర్చిదిద్దాలి. యువకులు రావాలి. కైలాసపురిలో ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ జరుగుతున్నాయి చూడాలి, ఉండాలి, ఎగ్జామ్స్ తయారు చేయాలి, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ పెట్టాలి అని ఎన్నో. యాక్చువల్లీ పత్రిజీ గారు ఈ సంస్థ పెట్టింది, దీని పేరే విశ్వవిద్యాలయం, మహేశ్వర విశ్వవిద్యాలయం. ఆయన దీని ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటంటే స్పిరిచువల్ యూనివర్సిటీ. హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి స్పిరిచువల్ యూనివర్సిటీ. ఆ కోర్సెస్ అన్నీ తయారు చేయాలి. సరే, కాలక్రమంలో ఒక్కొక్కటి అభివృద్ధి అవుతుంది. అది కూడా రాబోయే రోజులు, ఇప్పుడు అకామిడేషన్ వచ్చింది కాబట్టి అతి త్వరలో ఆ యూనివర్సిటీ కూడా అడుగులు వేస్తున్నాం, ప్రణాళికలు తయారు చేస్తున్నాం. సరే, ధ్యానమయంగా ఎలా ఉంది? పుట్టే చెప్తున్నారు నిజంగానా? పోయిన సంవత్సరం కంటే రైట్, కరెక్టే. రిపోర్ట్స్ మేము ఏం చేసామంటే థర్డ్ పార్టీని, అంటే ఎవరికి ధ్యానానికి పిరమిడ్ మాస్టర్ సంబంధం లేని ఎంతో ఒక 5-6 మందితో సర్వే చేపిస్తే దాదాపుగా 190 మంది హ్యాపీ ఎక్స్ప్రెస్ చేశారు. భోజనం కానీ, ఉండడం కానీ, ముఖ్యంగా స్టేజ్ కార్యక్రమాలు కానీ చాలా బాగా జరిగినందుకు మనందరికీ, నాకు ముఖ్యంగా ట్రస్ట్ బోర్డులు అందరికీ ఒకసారి గట్టిగా మనకు మనం చప్పట్లు కొట్టుకున్నాం. అందరు ఏమంటున్నారంటే, సార్ ఈసారి ఇంతమంది, మొన్న 25 డిసెంబర్ నాడు 40,000 మంది వచ్చారు. ఆల్మోస్ట్ 40,000 అబౌవ్ దాటారు. ఎందుకంటే భోజనాల లెక్క ప్రకారం అందరు ఏమంటున్నారంటే, సార్ నెక్స్ట్ ఇయర్ ఒకరు తోలుకొస్తే కూడా 1,00,000 మంది అయిపోతారు, అప్పుడు ఏం చేస్తారో అన్నారు. నేను పత్రిక గారు చూసుకుంటాడు, మనకేం సంబంధం అని చెప్పి. అవునా, మరి భూమి అంతే ఉంది దానికి నేనేం చేస్తాను, ఎంతమంది అని పత్రిక గారు చెప్పారు. ఇవన్నీ చూసుకుంటాడు ఆయన. ఇప్పుడు జరుగుతలేదా? అందరూ చలి అనుకున్నారు. అరే చలిదికెళ్ళి ఈసారి ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుందో పాస్ అవుతుందో, ఎవడు చలి మర్చిపోయిండు. అవునా,
మా వైఫ్ అన్నది, అరే చలికి ఎట్లా లోపల హీటర్స్ పెట్టిస్తావా, అది పెట్టిస్తావా అని. నేను ఇవన్నీ అయ్యే పనుల. మరి ఒక్కరన్నా నాతోటి చలి ఉందని ఎవరు అనలేదు ఇప్పటివరకు. అంటే నేచర్ పత్రి గారు అన్నీ చూసుకుంటారు. ఈసారి ఎంత బాగా జరిగిందంటే నా ఫోన్ దినంలో కూడా ఒకసారి మోగుతలేదు. అంతకుముందు ఏమో ముట్టుకుంటే ఈ ఫోన్, ముట్టుకుంటే ఆ సమస్య. చాలా ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి మన గురువు గారి గట్టిగా చప్పట్లతో తెలవాలి. శక్తి స్థలం ఎలా ఉంది? బాగుందా? చుట్టూ కూర్చొని అంటే మంచిగా డిజైన్ చేసినామా? ఎంత కష్టపడ ప్లానింగ్ చేసినామంటే కనీసం 100 ప్లాన్లు తయారు చేసాం. ఇట్లా హాల్ సైడ్ అయితే, రూమ్ అయితే ఎట్లా, ఇది ఎట్లా, అది ఎట్లా, ఎన్నో బుద్ధుని చూసాం, వరల్డ్ వైడ్ చూసాం. చివరగా ఇది ఎక్కడో ఓ న్యూజిలాండ్ దేశంలో ఈ డిజైన్ దొరికింది మాకు. అందులోకెళ్ళి చూసి దాన్ని ఇంప్రూవైజ్ చేసేసి మనం మంచిగా చుట్టూ 500 మంది కూర్చోవడానికి ఎయిర్ కండిషన్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎయిర్ కండిషన్ హాల్స్ 4 హాల్స్ చేస్తారు. అందులో దాదాపు 500 మంది. కుర్చీలు కూడా ఎంత బాగా చేస్తున్నామంటే నువ్వు 3 గంటలు కూర్చో. లగ్జరీ చైర్స్, ఇప్పుడు మామూలుగా అయితే ఇలా కూర్చోలేం కదా, అట్లా అది కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. లోపల మొత్తం ఫాన్స్, వాటర్ బాడీసు, అన్ని పంచభూతాలు చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ఎప్పుడు మ్యూజిక్ ఉన్నట్టుగా శక్తి స్థలను ఇంకా తీర్చిదిద్దుతున్నాం. రాబోయే రోజుల్లో మనందరం కలిసి అందరి సహాయ సహకారాలతోటి శక్తి స్థల అభివృద్ధి చేసుకుందాం. ద్వారకా నివాస్ ఇంకా కంప్లీట్ చేసుకుందాం. ఇంక ఇప్పుడు ఒక రూమ్స్ బ్లాక్స్ కూడా ఫైనల్ చేస్తున్నాం. ఒక 200 రూమ్లు అక్కడ పిరమిడ్కి ఎదురుగా ప్లాన్ చేస్తున్నాం. ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనందరం కలిసి అనండి, మనందరం కలిసి అనండి, మనందరం కలిసి మనందరం కలిసి మనందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం. ఒక ట్రస్టీ పిస్టీ ఎవడేం చేయలేడు. మేము కూడా మనుషులమే. ఏంటంటే ఒక వ్యవస్థ ఉండాలి కాబట్టి అందరు. అయితే అందరికీ ఒక మనవి ఏంటంటే, సరే ఆర్థికంగా ఎవరి స్తోమత, ఎవరికి ఉన్న లిమిటేషన్స్ అది మీ సొంత విషయం. కానీ ఇక్కడ జరుగుతున్నవన్నీ మాట సాయం చేయండి. మీరు ఏం చేయాలి, ఒకరు 10 మందికి చెప్పాలి. మీ ఊర్లో ఇట్లా కైలాసపురి మా పత్రి గారి శక్తి స్థల్ కడతాల దగ్గర ఉంది, ఇన్ని ఎకరాలలో ఉంది, 60 ఎకరాలలో ఉంది. ఎన్ని ఎకరాలు? మరి మనమంతా రాజులం, మామూలు ఏంటి 60 ఎకరాల మన ఇండ్లు. ముఖ్యంగా మహిళలకు ఇది మీ తల్లిగారి ఇల్లు లేక ఎప్పుడు ఆలోచన వస్తే ఏం చేయాలి, బస్ ఎక్కాలి, రావాలి. మీ ఆయనతోటి కొట్లాటైంది అనుకో, చెప్పకుండా బస్ ఎక్కాలి, వచ్చేసేయాలి. ఫ్రీ బస్, అది కూడా ఇంకో చెప్తాడు, ఫ్రీ బస్. మహిళ మళ్ళీ ఆయనే వెతుకుంటూ దోలాడుకుంటూ వస్తాడు. అర్థం కాలే. మీరు రాగానే మంచి హాయి ఉండొచ్చు, ఇంత మంచిగా బెడ్లు ఉన్నాయి, మంచిగా భోజనము, ధ్యానం చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు సమయం దొరికినా, ఎప్పుడు ఏదన్నా అటు ఇటు అనిపిస్తే మైండ్ మంచిగా కైలాసపురికి రండి, హాయిగా ఉండండి. ఇప్పుడు లక్ష్మీ మేడంను, మొత్తం లక్ష్మీ మేడం తెలుసు కదా, కుక్కటిపల్లి లక్ష్మీ మేడంను పిఆర్ఓ చేస్తాం. 24 గంటలు ఆమె గేట్ కాడనే ఉంటుంది. ఎవరు వస్తారు రా బాబు రావాలని. ఆమెకు టార్గెట్ పెడుతున్నాం, నెలకు ఏం చేస్తావు 5,000 మందిని దొరకరాలను అని. అర్థమైందా? మొన్న గ్రౌండ్ ఇన్ఛార్జ్ చూసుకుంటే ఇస్తా తల్లిని, కానీ నెలకు 5,000 మందిని దొరకరాలి లోపలికి. ఇంకా ఫోన్లు చేసి పిలిచి అట్లా రాబోయే రోజుల్లో ఇంకా చాలా బాగా జరుగుతుంది. ముఖ్యంగా యూత్ను బాగా సపోర్ట్ చేయాలి. మన పిల్లలకు మనం నేర్చుకున్న జ్ఞానం బోధించాలి. ముఖ్యంగా పిల్లలు మారుస్తున్నాయి. ఇప్పుడు మనం 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు సరే మనం మారకున్నా కొద్దిగా తేడా రాదు, కానీ పిల్లలను మార్చాలి. కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి స్కూల్ ఒక్కొక్క మాస్టర్ స్కూల్ అడాప్ట్ చేసుకుంటే, ఇప్పుడు మీరు సీనియర్స్కు పోయి ఊళ్ళలో చెప్పే బదులు ప్రతి ఒక్కరు వారానికి ఒక 2 రోజులు ప్రతి ఊర్లో స్కూల్ ఉంటుంది, స్కూల్స్ని అడాప్ట్ చేసుకోవాలి, స్కూళ్ళలో మారవాలి. 10th క్లాస్ లోపల మొన్న భగవద్గీత ప్రోగ్రామ్ అయింది స్టేజ్ మీద, పిల్లలు చూశారా? మన వనపర్తి మాస్టర్ పాండురంగయ్య గారు చెప్పండి, చిన్న పిల్లలు ఎట్లా అదరగొట్టేశారు. పిల్లల తప్పు ఉండదు,
పిల్లలు దేవుళ్ళతో సమానం. మనం వాళ్ళకి ఏం నేర్పిస్తే అది, మీరు సెల్ ఫోన్ ఇస్తాడు, సెల్ ఫోన్ చూస్తాడు, ధ్యానం చెప్పిస్తే ధ్యానం చేస్తాడు. కాబట్టి ఆ పిల్లలు ఎంత బ్రహ్మాండంగా దానికి ఈనాడు పేపర్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, ఏం సార్ వాళ్ళు ఎట్లా నేర్చుకున్నారు, ఏం కథ బ్రాహ్మణుల పిల్లలు అంటే, కర్రనైన బ్రాహ్మణులు ఏం గారు, అంత అద్భుతం. కాబట్టి పిల్లలను మార్చాలి. కాబట్టి స్కూల్స్ టేకప్ చేసుకోండి. ప్రతి ఒక్క మాస్టర్ ఒక స్కూల్ టేకప్ చేసుకోవాలి లైఫ్లో. అది నిజమైన ధ్యాన ప్రచారం. ఇవి మరొక్కసారి మీరందరూ శ్రమ కూర్చి, చలి కూర్చి, ఇంత దూరం వచ్చి కైలాసపురిలో 11 రోజులు ఈ ప్రపంచ ధ్యాన మహాయాగాన్ని దిగ్విజయం చేసినందుకు చైర్మన్గా మీ అందరికీ నా నమస్కారాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 2 years బ్యాక్ విజయభాస్కర్ రెడ్డి గారిని ఒక కోరిక కోరిన, సార్ యూత్ డెవలప్ కావాలంటున్నారు కదా, ఒక సపరేట్ వేదిక ఉంటే మెల్లమెల్లగా ఒక్కొక్క సంవత్సరానికి ఆ వేదికకు అందరూ వస్తారని. ఆ కోరిక నెరవేరింది. అక్కడ ట్రూత్ ఫర్ యూత్ అనే ఒక వేదిక వేసి మనం ఇప్పటిలాగానే చేయడం మొదలుపెట్టినాం. సో అది అద్భుతంగా కొనసాగుతుంది. యూత్కి కూడా చాలా మెసేజ్ వెళ్ళింది. బయట కూడా చాలామంది తెలిసింది సార్ ఇక్కడ యూత్ ప్రోగ్రామ్ ఒకటి ఉందని. ఎస్ తెలుసు. సో రేపు ఎల్లుండి వస్తారు మన దగ్గరికి. రెండోది, లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాల క్రితం ఇంకో కోరిక కోరాను, సార్ టెక్నాలజీ అంటే మీకు బాగా తెలుసు, మాకు ఒక యాప్ కావాలి పిఎస్ఎం మొత్తంకి అంటే, నెక్స్ట్ ఇయర్ కల్లా యాప్ చేసేద్దాం రెడీ అన్నారు. దాన్ని నెరవేర్చి మన చేతుల్లోకి ఇచ్చారు. పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్. ఏంటండి గట్టిగా చెప్పండి సార్. నిన్ననే ఇంకొక మాట కూడా చెప్పాడు, ఇక నుంచి ఈ ఐడి కార్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఐడి కార్డ్స్ యొక్క గొప్పతనం మీకు తర్వాత అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక వెహికల్ తీసుకొని సెంటర్కి వచ్చి ఈ ఐడి కార్డ్స్ని, యాప్ గురించిన బెనిఫిట్స్ అన్నీ ప్రతి సెంటర్కి పంపడానికి జనవరి నుంచి ఒక ఉద్యమం లాగా స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ మీ సెంటర్ దగ్గర వాలంటీర్లుగా ఉండి ఇవి నేర్చుకొని డాటాను ఒక దగ్గర తీసుకొద్దాం. ఎప్పుడు సార్ ఒకటే మాట చెప్పేవాళ్ళు నాకు, రాము 1,00,000 డాటా తీసుకురా, నేను సీఎంని పట్టుకొస్తా అంటాడు. 1,00,000 డాటా తీసుకొస్తా, సీఎం గారిని పట్టుకొస్తాను అని సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో అందుకే డిజిటల్గా మనం అంతా ఐడి కార్డ్స్ అక్కడ తీసుకుంటున్నాం. అండ్ ఇంకొకటి, ఈసారి మీ అందరి తరపు నుంచి ఒక కోరిక కోరాలనుకుంటున్నాను సార్ని. స్టేజ్ మీద ఎరికించాలి. ఎప్పుడైనా కోరాలన్నా వద్దా చెప్పండి, కావాలంటే చెప్తాను. సార్ విద్యార్థుల కోసం, యూత్ కోసం మనం ఒక విద్యార్థి ధ్యాన మహాయాగాన్ని సపరేట్గా ఒకటి చేద్దాం సార్. సార్ చెప్పేసారు గట్టిగా, ఇంకా గట్టిగా చప్పట్లు పెడదాం. ఓన్లీ ఎక్స్క్లూజివ్ అన్ని స్టేట్ల నుంచి విద్యార్థుల కోసమే ఒక 3 రోజుల పాటు హైదరాబాద్లో కానీ ఎక్కడో ఒక మంచి ప్లేస్ చూసి ధ్యాన విద్యార్థి మహాయాగం ఇంతకుముందు పత్రికారు ఉన్నప్పుడు చేశాము, 4 రోజులు చేశాము. ఇక్కడ అంతగా ఇంకా ఫోకస్ కావాలి. ఇప్పుడు నెక్స్ట్ మొత్తం యూత్ చాలా ప్రాబ్లంలో పడుతున్నారు టెక్నాలజీ పరంగా. ఎంతమంది ఆ టెక్నాలజీకి అడిక్ట్ అయిపోయి, అంటే ఫోన్స్కి అడిక్ట్ పోయినరు. కాబట్టి వాళ్ళందరినీ మనం పెద్ద ఎత్తున ఒక గ్లోబల్ యూత్ ఫెస్ట్ అనే దానిలాగా మనమైతేనే చేయగలుగుతాం. సార్ ఆధ్వర్యంలో మనం చేసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం సార్. థ్యాంక్ యూ సార్. రెడీ, యూత్ గురించి ఎనీ టైం రెడీ. మా బాబు రెడీ, నీకు తెలుసు కదా. నువ్వు హైదరాబాద్లో పెడుతున్నా పర్వాలే, కైలాసపూర్లో పెడుతున్నా పర్వాలే, ఎనీ టైం అండర్ పిఎస్ఎస్ఎం బ్యానర్ కింద యూత్ ప్రోగ్రామ్ నువ్వు డిజైన్ చేయి. సమ్వేర్ హాలిడేస్లో ప్లాన్ చేయి, ఎందుకంటే అందరికి హాలిడేస్లో ఫ్రీ ఉంటారు కాబట్టి మే ఎండ్కి అట్లా ప్లాన్ చేయి. హైదరాబాద్ అయితే ఇంకా మోస్ట్ కన్వీనియంట్ సార్, ఎక్కడైనా ప్లాన్ చేయి, నో ప్రాబ్లం. రైట్, థ్యాంక్ యూ సార్. ప్రతి సంవత్సరం మనకు ఒక గిఫ్ట్ ఇస్తుంటారు సార్. నాకు ఇది ఫస్ట్ టైం అండి స్టేజ్ మీద మాట్లాడడం, కానీ కొంతమందికి ఉపయోగపడుతుందని నేను ఇది చెప్తున్నాను. నమస్తే అండి అందరికీ. నా పేరు విజయ. నేను గత 20 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. మా హస్బెండ్ డాక్టర్ అండి. అయితే చాలా చిన్నప్పుడే మెడిటేషన్లోకి వచ్చాం. 10 సార్ స్టార్టింగ్ 2000 సంవత్సరంలో వచ్చామన్నమాట. మెడిటేషన్లోకి వచ్చిన కానీ బాగానే అన్నీ అయితే బాగానే లైఫ్లో చాలా కష్టాలు పడి బాగానే పైకి వచ్చాం. బాగానే అంటే సార్ చెప్పినట్టు వైభోగం అంటారు కదా, అది నా లైఫ్లో నేను చూశానండి. అంటే నేను ఒక దగ్గర 2000కి వర్క్ చేసేదాన్ని. ఇప్పుడు నేనే శాలరీస్ 2 lakhs దాకా ఇచ్చేంత వరకు మా హస్బెండ్ వచ్చారు. సార్ నాకు ఇచ్చిన టైం తక్కువగా క్లాప్స్ వద్దండి. నేను చెప్పేది ఎందుకంటే అంటే యూత్ అన్నారు కదా, పిల్లలకు ఉపయోగపడుతుందని నేను ఇది చెప్పటం అన్నమాట.
అయితే నేను బాగానే సెటిల్ అయ్యాను కదా, ఇంకేదైనా చెయ్యాలి కొత్తగా అనిపించింది. పిల్లలంటే నాకు చాలా ఇష్టం అండి. అయితే 1 to 5th స్టాండర్డ్ పిల్లలకి నేను అనుకున్నాను ఒక 5,000 పెట్టి ఏదైనా కొందాం, జర్కిన్స్ అంటే లాంటివి ఏమైనా అనేసి అనుకున్నమాట. అయితే నా ఫ్రెండ్స్ అందరూ కొంచెం కలెక్టర్, కొంచెం డాక్టర్స్ వీళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళు చెప్పారు, విజయ్ గారు మేము కూడా చేస్తాం అంటే నా ఐడియా నేను వాళ్ళకి షేర్ చేశాను. ఇలాగే చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే, విజయ్ గారు మేము కూడా చేస్తామండి అని. అలా అందరం అనుకొని దగ్గర ఆ ఇయర్ 500 మంది పిల్లలకి ఇచ్చామండి. అంటే వద్దండి, జస్ట్ 5 పిల్లలకి ఇద్దాం అనుకునేదాన్ని. అంటే ఒక లేడీ అనుకుంటే అది ఎంతవరకు అవుతుందని నా లైఫ్లో నేను అంటే ఎడ్యుకేషన్ పరంగా అన్నీ చూశాను. బట్ ఇంకొక చేయటం అనేది కూడా నేను చూసాను. అలా 2019లో స్టార్ట్ చేసాము. ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది సార్. ప్రతి ఇయర్ కూడా 500 జర్కిన్లు ఢిల్లీ, నేపాల్ నుంచి తెప్పిస్తాను. అది హై క్వాలిటీ తెప్పిస్తాను. మళ్ళీ ఏదో చీప్గా ఈరోజు వేస్తే రేపు చిరిగిపోయేటట్టు ఉండదండి. అంత ఇస్తూ పిల్లలకి స్వీట్స్ అని అవన్నీ కూడా మేము చేస్తున్నాం. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకేదో గొప్ప అది కాదండి, నాకు అనుమతి కూడా లేదు అది. అంటే మిగతా లేడీస్ ఎవరైనా మీరు కూడా చేస్తారు పిల్లలకి అన్నారు కాబట్టి, అలా వెళ్తూ వాళ్ళకి మెడిటేషన్ నేర్పిస్తూ, ఎడ్యుకేషన్ తాలూకా వాల్యూస్ నేర్పిస్తూ అవన్నీ కూడా నేర్పిస్తున్నా సార్ దీనికి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. మేడంకి గట్టిగా చప్పట్లు కొట్టండి. సేవ ఎవరికి ఏది అనిపిస్తే భద్ర గారు ఉన్నారనమాట, ఏది అనిపిస్తే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో లోపల నుంచి తనకు వచ్చింది చేద్దాం అనుకున్నారు. సో మరి రోజు మనం యూత్ నుండి వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ తీసుకుంటున్నాము, ధ్యానంలోకి వచ్చాక వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ చేసుకున్నారు అని. సో మరి ఈరోజు కూడా మనకి వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి పిరమిడ్ మాస్టర్ అండ్ మిస్టర్ ఇండియా 2025 రాకేష్ గారు ఉన్నారు. వారిని సాధారణంగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అందరికీ నమస్తే. మంచిగున్నారా అందరూ? నా భాష ప్యూర్ తెలంగాణ, అర్థమవుతుంది అందరికీ. నా పేరు రాకేష్, నేను మహబూబ్నగర్ ఉంటాను. చిన్నప్పటి నుంచి అక్కడనే పెరిగిన. తర్వాత గ్రాడ్యుయేషన్ హైదరాబాద్లో చేసిన. నాకు గ్రాడ్యుయేషన్లో ఒకటి అనిపిస్తుండే, లైఫ్లో ఏదో ఒక సాధించాలి. అంటే లైఫ్లో ప్రతి ఒక్కరు గోల్స్ ఉంటాయి. కొందరు రీచ్ అవుతారు, కొందరు రీచ్ అవ్వరు. నాకే అనిపిస్తుంది అంటే లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి. అది సాధిస్తే ఎలా ఉండాలంటే, మన గురించి 10 మంది మాట్లాడుకోవాలి, మనకు పెద్ద ర్యాలీ తీయాలి, మన గురించి యూట్యూబ్లో, ఫేస్బుక్లో గొప్పగా చెప్పుకోవాలి. ఎక్కడ పోయినా మన గురించి ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఒక థాట్ పెట్టుకున్నాను 6th క్లాస్ ఉన్నప్పుడు. మా అమ్మ గోల్ అది. నేను ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ అయిపోయిందో, నా గ్రాడ్యుయేషన్ ఫుల్ ఫ్రెండ్స్ ఉండే. కానీ గ్రాడ్యుయేషన్ తర్వాత వాళ్ళందరూ జాబ్లో సెటిల్ అయ్యారు. నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నా. నాకు గ్రాడ్యుయేషన్ వరకు thousands ఆఫ్ ఫ్రెండ్స్ ఉండే కాలేజీలో. తర్వాత నేను జాబ్ చేయట్లేదని చెప్పి నాతో ఎవరు మాట్లాడలేరు. నేనేం చేసినా, ఓకే ఇది కాదురా, మనం అంటే ఏదో లైఫ్లో చేసి చూపించాలని నా కాంపిటేటివ్ స్టడీస్ పక్కకు పెట్టేసి నెక్స్ట్ నేనేం చేసిన, జాబ్లో జాయిన్ అయినా. 1 year స్మూత్గా జాబ్ చేస్తూ అప్పుడు అనుకున్నా లైఫ్లో ఏదో సాధించాలి. నా నుంచి ఎవరైతే వెళ్ళిపోయిన మిత్రులు అందరూ నా గురించి ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరూ మళ్ళా రాకేష్ అని అతనికి రావాలని ఆ రోజు నేను గోల్ డిసైడ్ చేసుకొని మిస్ ఇండియాకి ప్రిపేర్ అయినా. నేను 2020లో మిస్ ఇండియా రన్అప్ వచ్చిన తర్వాత 2025లో మిస్ ఇండియా గోల్ జరిగింది, అప్పుడు విన్నాను. సో ఇది స్టోరీ. అసలు ఇది ఎలా అచీవ్ అయింది దీనికి మెయిన్ కారణం మెడిటేషన్ చేస్తే ఏమవుతుందంటే, ఫస్ట్ మనలో ప్రాణశక్తి అద్భుతంగా పెడుతుంది. సో ఆ ప్రాణశక్తి ద్వారా ఎలాగైతే వస్తుంటుందో అప్పుడు మనం విజువలైజేషన్ చేసుకుంటే మన సంకల్పాలు సంపూర్ణమవుతాయి అన్నమాట. సో మెడిటేషన్ ద్వారా జ్ఞానం వస్తుంది, ముక్తి వస్తుంది, మన కోరికలన్నీ నెరవేరుతాయి. చాలామంది కొందరు యూత్ని కలిసిన బయట, అన్నా మీరు మెడిటేషన్ అంటారు కానీ మెడిటేషన్ చేస్తే నేను జాబ్ చేయలేకపోతున్నా, చదవలేకపోతున్నా, నేను నాకు నిద్ర వచ్చేస్తున్నా అంటారు. కానీ మెడిటేషన్ అంటే ఇది మనం ఫిజికల్ వరల్డ్, స్పిరిచువల్ వరల్డ్ రెండు బ్యాలెన్స్ చేసేది మెడిటేషన్. సో చాలామంది ఏంటంటే చేయండి మెడిటేషన్, కానీ రెండు బ్యాలెన్స్ చేసుకోండి. లైఫ్లో ప్రతిసారి ఎప్పుడు అంటాడు, లైఫ్లో మనం 360 degrees యాంగిల్లో చూడాలి. లైఫ్లో ఎప్పుడైనా సరే మన గోల్స్ ఉండాలి, వాటిని అచీవ్ చేస్తూ స్పిరిచువల్లో ఉండాలి. మన లైఫ్ ఎలా ఉండాలంటే 10 మందికి ఆదర్శంగా ఉండేది. మన లైఫ్లో అద్భుతమైన గోల్స్ ఉండాలి. ఆ గోల్స్ ఎలా ఉండాలంటే, ఒకవేళ ఇప్పుడు నా గోల్ అనుకున్నామంటే ఆ గోల్ రీచ్ అయిపోవాలి. చాలామంది అనుకుంటే అవుతుంది అంటే, ఎస్ అనుకుంటే అవుతుంది, ఎందుకు కాదు, అనుకుంటే కానిది ఏమున్నది, హో మానవా మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, చిలిపి బాలుడు అనుకుంటే చిటికనేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం, సీత కాని లేకుంటే చేత కాదు అనుకుంటే
విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం మనవా మనసుంటే కనపడదా ఏదో మార్గం కసి ఉంటే జతపడదా నీతో ధైర్యం కోరికే నిజయం ఆశయం సాధనం చేయరా సాహసం. ఏ సాహసం చేయాలి? ధ్యానంతో పాటు మన సంకల్పం పెట్టుకోవాలి, అదే సాహసం చేయాలి. సో ఇప్పుడు ఇంతకుముందు రాముడు శ్రీకృష్ణుడు చెప్పిన వాళ్ళు అద్భుతాలు, కానీ మన ముందు గ్రేట్ పర్సన్ రాము సార్ అంటే ధ్యానం ద్వారా ఎన్నో అచీవ్ చేసిండు. ధ్యానం, లా ఆఫ్ అట్రాక్షన్, మనం ఎవరూ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న రాము సార్ని తీసుకుంటే చాలు. ఇంకోటి, నేను ధ్యానంలో చేస్తున్నప్పుడు ఒక సంకల్పం పెట్టుకున్నాను. అంటే నేను టీవీలో రావాలి, యూట్యూబ్లో, పేపర్లో పెట్టుకున్నా. కానీ నేను పెట్టుకున్నప్పుడు వెళ్తుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 50 ఛాన్స్ ఇంటర్వ్యూ ఇచ్చిన. యూట్యూబ్లో నా పేరు రాకేష్ అని నేను కొడితే నా ఇంటర్వ్యూస్ మొత్తం వచ్చేసాయి. ఒకప్పుడు ఏం పెట్టుకున్నా అంటే ఒక పేపర్లో వస్తే చాలా అనుకుని, ఇప్పటికి 40-50 టైమ్స్ పేపర్లు వచ్చిన. దాంతోపాటు ఇప్పుడు పేపర్లో ఈనాడు ఇంకా తెలంగాణ పేపర్లో ఆర్టికల్స్ కూడా రాస్తాను. అంటే యూత్కి సంబంధించి మెడిటేషన్, కాన్ఫిడెన్స్ రేషియో. సో ధ్యానం ద్వారా ప్రతి ఒక్కరు సాధించవచ్చు. సో ఎక్కడినో పల్లెటూరులో ఉన్న వ్యక్తి ఇన్ని సాధించి ఎంతోమందికి ఆదర్శమవుతుందంటే మనం ప్రతి ఒక్కరం సాధిస్తాం. ఎందుకంటే ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు వెళ్ళి పిల్లలకి అందరికి చెప్పండి, ధ్యానం చేయండి, మంచి సంకల్పాలు పెట్టుకోండి. మనము ధ్యానం చేస్తూ మన సంకల్పం గట్టిగా పెట్టుకుంటే ఖచ్చితంగా ఇది ఈ రోజు కాకుండా రేపైనా సక్సెస్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి. దాంతోపాటు మీ పిల్లలకు ప్రతి ఒక్కరిని కూడా తీసుకురండి. మీకు డౌట్స్ ఉంటే కూడా రాము సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాకేష్ గారు. ఒకసారి వీరికి గట్టిగా చప్పట్లు కొడదాము. సో మెడిటేషన్ ద్వారా ఎన్నో అద్భుతాలు వారి లైఫ్లో సృష్టించుకున్నారు కదా. సో నెక్స్ట్ మరి వారి యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి మరొక మాస్టర్ సిద్ధంగా ఉన్నారు. సరస్వతి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లు. అందరికీ నమస్తే అండి. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు చేసుకుందాం. నా పేరు స్రవంతి. 2006 నుంచి మా ఫ్యామిలీ పత్రిజీ సార్ని ఫాలో అవుతూ పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నారు. సో నేను ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా? లైఫ్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా? అందరికీ కామన్గా ఏదైనా ప్రాబ్లం ఉందా? కామన్గా ఉన్న ప్రాబ్లం ఏదైనా ఉందా? మీకు హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, కొంతమందికి ఫ్యామిలీలో ఇష్యూస్ ఉండొచ్చు, మానసికమైన బాధలు ఉండొచ్చు, రిలేషన్షిప్లో ఇష్యూస్ ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరికీ కామన్గా ఉన్నది ఏంటి? వీటన్నిటి నుంచి సఫరింగ్. ఫినాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ కదా. అందరికీ ఒకే రకమైన ప్రాబ్లం ఉండదు. అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ రకరకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని నుంచి అందరికీ కామన్గా వచ్చేది ఏంటి? సఫరింగ్ కామన్ కదా అందరికీ. పత్రిజీ సార్ ఒక మాట అనేవారు, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా దానికి సొల్యూషన్ ధ్యానం అని. అంటే అందరికీ కామన్గా ఉన్న సఫరింగ్కి సొల్యూషన్ ఏంటి? కామన్గా ఉన్న సొల్యూషన్ ధ్యానం. సో జ్ఞానం సంపాదించుకుని ధ్యానం చేయడం ద్వారా మనకి ప్రాబ్లమ్స్ ఎక్కడికో వెళ్ళిపోవు. ఆ ప్రాబ్లమ్ని చూసే దృక్పథం మారుతుంది జ్ఞానం వల్ల. ధ్యానం చేయడం వల్ల దాన్ని డీల్ చేసే శక్తి వస్తుంది మనకి. తద్వారా ఆ ప్రాబ్లం లాగా కనిపించదు మనకి, అవి ఆటోమేటిక్గా సాల్వ్ అవుతాయి. సో నాకు చిన్నప్పటి నుంచి సొసైటీకి ఏదో చేయాలి అనే ఒక ఇది ఉండేది. ఇన్ వన్ వే ఆర్ ద అదర్ వృద్ధాశ్రమాలకి వెళ్ళడం కానీ, లేకపోతే అనాథాశ్రమాలకి వెళ్ళడం కానీ, ఏదో ఒక రకంగా సర్వీస్ చేయాలి అని ఒక థాట్ ఉండేది. అది చేస్తూ ఉండేదాన్ని అప్పుడప్పుడు. నాకు కుదిరిన టైంలో, ఫ్రీ టైంలో వెళ్ళి వాళ్ళకి ఏదైనా ఏదో ఫిజికల్గా హెల్ప్ చేయడం కానీ, లేకపోతే ఫినాన్షియల్గా హెల్ప్ చేయడం కానీ, ఏదో ఒక రకంగా డొనేషన్స్ రూపంలో అట్లా చేస్తూ ఉండేదాన్ని. బట్ పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత రీసెంట్గా నేను నిర్వాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన జగన్నాథ్ గట్టులో ప్రాక్టికల్ సెషన్స్ అండ్ మెడిటేషన్ క్లాసెస్ అటెండ్ అయ్యాను. అక్కడికి అటెండ్ అయిన తర్వాత చాలా చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది నాకు. అక్కడ జరిగిన ప్రాక్టికల్ సెషన్స్ అండ్ మెడిటేషన్ చేసిన తర్వాత నేను ఒకటి డిసైడ్ అయింది ఏంటంటే, ఇప్పుడు నేను వేరే ఏ ఆశ్రమాలకి ఇచ్చి ఏం చేసినా, లేకపోతే అనాథాశ్రమం కానీ వృద్ధాశ్రమం కానీ వెళ్ళి ఏం చేసినా అది ఒక్కరోజే ఉంటుంది.
ఆ చేసిన రోజు మాత్రమే ఉంటుంది, అయిపోతుంది, నేను మళ్ళీ చేయాలి అది చేయాలనుకుంటే. కానీ పిఎస్ఎస్ ద్వారా ఇలాంటి వాటికి నేను వాలంటీర్గా వర్క్ చేయడం ద్వారా ఒకసారి ఒక మనిషికి ఇది మనం పరిచయం చేసి ధ్యానం అనే దాన్ని వాళ్ళ లైఫ్లోకి తీసుకొస్తే అది లైఫ్ టైం ఉంటుంది. సో నేను డిసైడ్ అయింది ఏంటంటే వాలంటీర్గా వర్క్ చేస్తున్నానే నిర్వాణ ఫౌండేషన్కి. జగన్నాథ్ గఢ్ ప్రోగ్రామ్ తర్వాత 11 days ఓయూలో స్టూడెంట్స్ అందరికీ, పీజీ స్టూడెంట్స్ అందరికీ ప్రాక్టికల్ సెషన్స్ విత్ మెడిటేషన్ అండ్ మోటివేషన్ క్లాసెస్ జరిగాయి. దానికి వాలంటీర్గా వర్క్ చేశాను. అండ్ ఫర్దర్గా జరుగుతున్న వర్క్షాప్స్ అన్నిటికీ కూడా ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఫర్ ఇట్. సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ధ్యానం చేద్దాం. మనం ధ్యానం నేర్పించడం ద్వారా, సేవ చేయడం ద్వారా మనం పొందడమే కాదు, దాని నుంచి వచ్చిన బెనిఫిట్స్ ఎంతోమందికి పొందాలి. ఇప్పుడు నేను నా ఫ్యామిలీ నేను మాత్రమే అనుకుంటే, పత్రిజీ సార్ అలా అనుకుని ఉంటే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు కదా. సో మనం ఏదైతే పొందామో దాని 10ంతలు ఇవ్వాలి ప్రపంచానికి. సో అలా ఇవ్వాలంటే సేవ ద్వారానే సాధ్యమవుతుంది. సో మనం అందరం సేవ చేద్దాం, అలాగే దాంతోపాటు ధ్యానం చేద్దాం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రవంతి గారు. ఒకసారి మేడంకి గట్టిగా చప్పట్లు కొడదాము.